अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। ఈ రోజు మనము ఋగ్వేదంలోని 4వ మండలంలో ఇక్కడ మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది 4వ మండలం లో ఉన్నటువంటి 44వ సూక్తంలో 14వ మంత్రము 15వ మంత్రము రెండు మంత్రాలు ఇచ్చారు. 4వ మండలంలో 44వ సూత్రంలో సూక్తం అంటాము. ఆ సూక్తంలో 44వ సూక్తంలో 14, 15వ మంత్రము గురించి కొంచెం మనం చర్చిద్దామండి. అంటే ఇది మన జాగృతి గురించి, అంటే మనం ఎల్లప్పుడూ ఆధ్యాత్మికంగా ఎలా జాగరూకంగా ఉండాలి, ఆ విషయంలో కూడా మనకు వేద మంత్రం ఏం చెప్తుంది, ఆ విషయం మీద మనం కొంచెం చర్చిద్దామండి. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది యో తం రిచః కామయంతే యో జాగార తం సామానియంతి తము సామానియంతి యో జాగార తం అయం సోమ ఆహ తవ అహమస్మి సఖ్యే న్యోకాః తవ అహమస్మి సఖ్యే న్యోకాః అని చెప్పి ఇక్కడ ఒక 14వ మంత్రం. అదే మంత్రానికి సమానం ఇక్కడ దేవతను మార్చి ఇచ్చారు. ఇక్కడ అగ్ని జాగర తము రిచః కామయంతే అగ్ని జాగర తము సామాన్యంతి అగ్ని జాగర తమయం సోమ అని చెప్పి ఈ మంత్రం మనకు స్పష్టంగా ఇక్కడ కూడా మనలో ఉండేటువంటి పదాలు స్పష్టంగా ఉన్నాయి. క్రియాపదం తెలుసు, కారక పదము తెలుసు. యో జాగార, ఎవరైతే నిరంతర జాగరూకంగా ఉంటారో, మేల్కొని ఉంటారో, తమ్ రిచః కామయంతే, తమ్ రిచః కామయంటే ఋగ్వేదంలో ఉండే మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవి ప్రాప్తం అవుతాయన్నమాట. అంటే ఋగ్వేదంలో ఉండే మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతను తెలుసుకోగలుగుతాడు. అటువంటి శక్తి సామర్థ్యం వస్తుంది. అంటే నిరంతరం చేయడం వల్ల అవి ఆహ్వానిస్తాయి. అంటే జాగ్రత్తగా ఉండే వ్యక్తిని ఆహ్వానిస్తాయి. ఆ మంత్రాలు ఎవరు సక్రియంగా ఉంటాడు ఆ వ్యక్తి, అటువంటి వ్యక్తికి విద్య అనేది, సరస్వతి అనేది ఎల్లప్పుడూ తన దగ్గర రావడానికి ఇష్టపడుతున్నమాట. కామయంతి ఇష్టపడుతుంది. ఆ ఋగ్వేదం యొక్క మంత్రాలు ఇష్టపడతాయి, ఆ వ్యక్తిని ఇష్టపడతాయి. ఎవరు జాగరూకంగా ఉంటాడు అటువంటి వ్యక్తి దగ్గరికి రావడం కోసము ఆ సరస్వతి కూడా, ఆ ప్రకాశమైనటువంటి విద్యాదేవి కూడా అతని దగ్గరికి రావాలి కోరుకుంటుంది. అంటే కామయంతే. అందుకే యో జాగారః తమ్ రిచః కామయంతి, మంత్రాలు కూడా ఇష్టపడతాయి ఆ వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళాలని చెప్పి. అదేవిధంగా యో జాగారః, ఎవరైతే మేల్కొని ఉంటారో, సక్రియంగా ఉంటారో, తమ్ సామాన్యంతి, అదేవిధంగా సామవేదం యొక్క మంత్రాలు కూడా అతనికి ప్రాప్తం అయిపోతాయి అన్నమాట. సామవేదం ఉండే మంత్రాలు కూడా అతని దగ్గరికి ఇష్టపడతాయి, అంటే తెలుసుకోవడానికి అతనికి ప్రాప్తం అయిపోతాయి. ఏ విధంగా ఋగ్వేదం యొక్క మంత్రాలు ఏ విధంగా వాటి యొక్క రహస్యాలు తెలుసుకోవడానికి ఏ విధంగా ఇష్టపడుతున్నాయో, అంటే ఇది ఉపలక్షణంలో ఆ రకం చెప్పామంట. ఎవరైతే సక్రియంగా జాగరూకంగా ఉంటారో అటువంటి వ్యక్తికి ఇటువంటి రహస్యాలు, ఇటువంటి విద్యాయుక్తమైన ప్రకాశయుక్తమైనటువంటి అవి తన దగ్గరికి వస్తాయన్నమాట. అందుకే తమ సామాన్యంతి, సామవేదం కూడా ప్రాప్తం అవుతుంది. అదేవిధంగా యో జాగారః తం అయం సోమాః, అటువంటి జాగే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మేల్కొన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, తం అయం సోమాః, అతనికి, అటువంటి వ్యక్తికి, అటువంటి మేల్కొని ఉన్నటువంటి సక్రియ వ్యక్తికి సోమ ఆహ,
సోమ అంటే సకల ఐశ్వర్య సంపన్నయుక్తమైనటువంటి ఆ పరమాత్మ ఆదేశిస్తున్నాడు, ఉపదేశిస్తున్నాడు. ఏం ఉపదేశిస్తున్నాడు? తవ సఖ్యే అహమస్మి. నీ మిత్రుడిగా నువ్వు ఎవరైతే మెలుకుంటుందో నీ మిత్రుడు నీకు తోడుగా నీ క్రియాకలాపాలు సహాయంగా ఉంటానికి నేను ఎల్లప్పుడూ తవ సఖ్య, నీ మిత్రుడిగా నేను ఎల్లప్పుడూ నీ దగ్గర ఉంటాను. తవ సఖ్యే అహమస్మి న్యోకాహ. ప్రతి క్షణం ప్రతి నిరంతరంగా, న్యోకాహ అంటే ఇక్కడ ప్రతి స్థానం ప్రతి నిశ్చయంగా నేను నీ క్రియాకలాపాల్లో జాగ్రత్తగా నిరంతరంగా పని చేస్తూ ఉంటాడో ఆ నియమితమైన కర్మను సఫలం చేయడం కోసము నీకు సహాయంగా, నీకు తోడుగా నేను ఎల్లప్పుడూ నీ దగ్గర ఉంటాను. తవ సఖ్యే అహమస్మి. నీ సఖ్య అంటే మిత్రుడిగా, తోడుగా నీకు ఈ క్రియాకలాపాలు ఎల్లప్పుడూ నిన్ను ముందు తీసుకెళ్ళడానికి నేను సహాయంగా ఉంటాను అని చెప్పి ఇక్కడ పరమాత్మ సోమ అంటే ఇక్కడ పరమాత్మ సంబోధించి చెప్పాం. అంటే సోమరూపి అంటే సకల ఐశ్వర్య సంపన్నమైనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి ఆ పరమాత్మ ఆహ అంటే ఉపదేశిస్తున్నామట. ఆ రకంగా ఎవరు జాగ్రత్తగా ఉంటుందో అటుకి నేను ఎల్లప్పుడూ దగ్గరగా ఉండి తోడుగా ఉండి నేను సహాయపడతాను. ఇది మన లోకంలో చూస్తూ ఉంటాం ఈ ప్రత్యక్షంగా. అదే విషయాన్ని ఇక్కడ నెక్స్ట్ మంత్రంలో కూడా అగ్ని జాగర అంటే ఇక్కడ అగ్నికి సమానంగా ఎవరైతే అంటే అగ్ని ఏ విధంగా నిరంతరంగా ప్రకాశిస్తూ ఉంటుందో, అగ్ని నిరంతరం ప్రకాశిస్తూ ఉంటుంది. అని ఒక గుణమే అగ్ని యొక్క గుణం ఏంటంటే నిరంతరం ప్రకాశిస్తూ ఉంటుంది, ఎల్లప్పుడు ముందుకు వెళ్తూ ఉంటుంది. అప్పుడు అగ్ని యొక్క ప్రకాశం కాదు చూడండి, అది తిర్చాగతిలో ఉన్నాడు, ఎల్లప్పుడు పైకే ఉంటుందంట. అలాగే ఎవరైతే మేలుకొని ఉండి జాగరూకంగా ఉండి సక్రియంగా ముందుకు వెళ్తూ ఉంటారో అటువంటి అగ్నితో పోల్చి ఇక్కడ చెప్పామట. అగ్ని జాగర అగ్నికి సమానంగా అయితే మేల్కొని ఉంటారో తమ రిజహ కామయ అదే విషయం చెప్పాడు. అది ఋగ్వేదం యొక్క మంత్రాలు ఇష్టపడతాయి. యో అగ్ని జాగర యో అగ్నికి సమానంగా అయితే మేల్కొని ఉంటారో తమ సామాన్య అతను సాంవిధానికి ప్రాప్తం అవుతాడు. అదేవిధంగా అగ్ని జాగార తమ్ అయం సోమ ఆహ. యో అగ్నికి సమానంగా జాగృతమై ఉంటాడో, నిరంతరంగా మెలుకొని ఉంటాడో అతనికి సోమ ఆహ అంటే సకల ఐశ్వర్య సంపన్నయుక్తమైనటువంటి ఆ పరమాత్మ, ఆ పరమేశ్వరుడు అతనికి ఏం సంబోధిస్తున్నా అంటే, ఏం ఉపదేశిస్తున్నా అంటే తవ సఖ్య అహమస్మి. నీ మిత్రుడిగా నీ దగ్గరగా నేను ఉన్నాను ఎల్లప్పుడు, అంటే నిన్ను ముందుకు తీసుకొని నేను ఉన్నాను. న్యోకాహ అంటే న్యోక అంటే ప్రతి క్షణం ప్రతి నిరంతరంగా నీ దగ్గర నేను నిశ్చయంగా విద్యమానంగా ఉపస్థితంగా నీ దగ్గర ఉన్నాను అని చెప్పి ఇక్కడ అంటే నీ క్రియాకలాపాలను ముందు తీసుకెళ్ళడానికి ప్రేరకంగా నేను ముందుంటాను నీ ప్రతి క్రియాకలాపాల్లో. కాబట్టి నువ్వు ఆ రకంగా మేల్కొని ఉంటే అటువంటి వ్యక్తికి నేను ఎల్లప్పుడూ సహాయంగా ఉంటా అని చెప్పి ఇక్కడ పరమాత్మ వేదరూపి మంత్రం ద్వారా మనకు సంకేతిస్తున్నా, ఉపదేశిస్తున్నామట. ఇది మనకు ప్రత్యక్షంగా తెలిసిన విషయం. ఇచ్చంతి దేవాహ శృణ్వంతం నా స్వప్నాయ స్పృహయంతి. ఎవరైతే దేవతలు కూడా, మనుషులు కూడా ఎవరినైనా నిరంతరంగా సక్రియంగా యాక్టివ్గా ఉండి ఏదైనా పని చేస్తూ ఉంటారో అటువంటి వ్యక్తికే సహాయపడతారు, కానీ కష్టపడే వ్యక్తికే సహాయపడతారు. కష్టపడకుండా నిరంతరం ఖాళీగా ఉండే వ్యక్తి, వ్యర్థంగా సమయాన్ని కాలక్షేపం చేసే వ్యక్తికి ఎవరు సహాయపడదు. నువ్వు ఏదైనా ఒక పని మొదలు పెట్టండి, ఆటోమేటిక్గా ఆ టైంలో నీ దగ్గర ఏ సాధన లేనప్పటికీ కూడా నువ్వు పని మొదలుపెట్టి ఆ టయానికి అన్ని పనులు సమకూరిపోతాయి. కానీ ప్రత్యక్షంగా చాలా మంది అనుభవంలో చూసే ఉంటారు. మనం ఏదైనా కానీ సాహసంతో, ధైర్యంతో పనిని మొదలు పెట్టాలి. పురుషార్థం చేయడం మొదలు పెట్టినామంటే ఆ పని చూసి అందరూ నీకు సహాయం అయిపోతుంది, అందరూ సహాయంగా ఉంటారు నీకు. కాబట్టి అట్లా ఎవరైతే మేల్కొని జాగ్రత్తగా ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో ప్రయత్నం చేస్తూ ఉంటారో అటువంటి వ్యక్తికి దేవతలే కాదు, మనుషులే కాదు, అందరూ కూడా సహాయపడతారు. మనకు పరమాత్మ ఇక్కడ ప్రత్యక్షంగా వేదోపి మంత్రాలను చెప్తున్నామట. అటువంటి వ్యక్తి మిత్రుడిగా ఉండి ఒక మిత్రుడు మనకి ఏ విధంగా అయితే అత్యంతగా ఉంటే మనకు కష్టంగా ఉండి ఎందుకు ముందు తీసుకెళ్తుంటాడో, ధైర్య సపోర్ట్ గా ఉంటాడో, అట్లా పరమాత్మ చెప్తాను, నేను నీ వెంట ఉంటాను, కణకణంలో వ్యాపించి ఉన్నాను, నీలో కూడా ఉన్నాను, నీకు ఎల్లప్పుడు సహాయంగా ఉంటాను, నువ్వు ముందుకు వెళ్ళని చెప్పి ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి ఎవరైతే జాగ్రత్తగా ఉంటారో, నిరంతరంగా పురుషార్థం చేస్తూ ఉంటారో అటువంటి వ్యక్తికి అందరూ సహాయంగా ఉంటారు. లౌకిక వ్యక్తిలో ఉన్నప్పుడు పరమాత్మ ఎందుకునండి, ఆయన దయాలు మన ఆత్మ కళ్యాణమే రచించాడు. చూస్తున్నాము. ఇచ్చంతి దేవాహ శృణ్వంతం నా స్వప్నాయ స్పృహయంతి. స్వప్న నిద్ర ఆలస్యమై ఆలోచిస్తాం, ఈ పని చేయగలుగుతాడా చేయలేడా, ఈ ధైర్యము, ఈ స్థైర్యము, ఈ శక్తి సామర్థ్యం ఉండాలి అని చెప్పి ఎవరైతే ఆలస్యయుక్తంగా, ప్రమాదయుక్తంగా ఉంటుందో అటువంటి వ్యక్తికి సహాయపడాలంటే కూడా మనం 10 రకాలు ఆలోచిస్తామంట. అది ఒక వ్యక్తికి ఏమి లేకపోయినా ఆ కష్టపడే గుణం ఉందనుకోండి, ఆ ధైర్యం, ఆ సాహసం ఉందనుకోండి, మనకు వెనక ముందు ఏం ఆలోచించకుండా సహాయపడడానికి ఇష్టపడతామంట.
కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా అలాగా జాగరూకంగా ఉండే వ్యక్తికి అందరూ సహాయపడుతూ ఉంటారు. కాబట్టి మనం ప్రతి ఆ రకంగా నిత్యం మనం ఆ గతి నిత్యం మనం చెప్తున్నాడు ఆత్మనిరీక్షణలో. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? నిత్యం నిరంతరంగా మనం అవలోకనం చేసుకున్నప్పుడు నిరంతరంగా మనం జాగరూకంగా ఉంటాం అనమాట, మేల్కొని ఉంటాం అనమాట. అంటే మన లక్ష్యం వైపు మనం వెళ్తాం. మన లక్ష్యం వెళ్ళినప్పుడు ఇటువంటి స్థితి మనకి ఎప్పుడు కలగదు. కాబట్టి ఎవరైతే మెలుకొని ఉంటారో అతడే కళ్యాణ్యం పొందగలుగుతాడు. ఎవరైతే ఇట్లా మెలుకోకుండా నిరంతరంగా సామాన్య క్రియాకలాపాలు వ్యర్థం చేస్తాడో అతనికి ఒకరోజు పశ్చాత్తాపం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. అతనికి అంతతో నాశనం అయిపోయి కూడా ఆశ్చర్యం లేదు, నష్టం అయిపోయి కూడా ఆశ్చర్యం లేదు. జీవితం మీద చాలా విరక్తి భావన కలుగుతున్నమాట. ఎవరైతే సమయంలో చేయవలసిన పనులు చేయకుండా జాగరూకంగా ఉండకుండా ఎవరైతే ఇలా చేస్తూ ఉంటారో వాళ్ళకి నిశ్చయంగా నాశనం. ఈ మధ్య ఒక అతను మంచి బాగా విద్యార్థి లక్ష్యం మీద ధ్యానం బాగా ఇప్పుడు ఆ టైం దాటిపోయిందన్నమాట. ఆ జాబ్ దొరకడం ఎందుకంటే ఒక వ్యక్తి ఈ మద్యం అనేది మద్యపానం మీద మనిషి బుద్ధిని నాశనం మద్యం అనేది మద్యపానం అనేది బుద్ధిని బాగా నాశనం చేసింది. అన్ని చేసి నీకు ఇంతకుముందు చెప్పినాడు వేరే విషయం. ఇంట్లో ఇక్కడికి బెంగళూరుకి వెళ్ళి ఆత్మహత్య చేస్తుంది. ఆత్మహత్య ఆ సమయాన్ని చేయవలసిన సమయాన్ని ఏ పని చేసుకోకుండా లక్ష్యం వైపు దృష్టి పెట్టకుండా అంతతో గతం ఏం చేశాడంటే ఆత్మహత్య చేసుకున్నాడు అనమాట. వెళ్ళి ఇంట్లో అలమ్మకు చెప్తామా నేను ఏం చేయలేకపోతున్నాను, మేము ఉండి నేను ఏం చేయలేను, ఏం సాధించలేను. ఎందుకంటే ఒక టైం ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ టైంలో చేసుకుంటే మనిషి వ్యక్తి ఎంతవరకు పైకి వెళ్ళగలుగుతాడండి. ఆ చేయవలసిన టైంలో పని చేయకుండా మనం జాగరూకంగా లేకుండా మనం టైం వ్యక్తం చేసుకున్నాం అనుకోండి, ఇలాంటి ఆ మానసికంగా మనోవేదన ప్రకారం ఏమవుతుంటే అంధకారం మనకు మొత్తం గుమి కొడుకుంటుంది. దానివల్ల మనకు ఆలోచించే విధానం కూడా మనకు నష్టం అయిపోతుంది అన్నమాట. అలాంటి పరిస్థితి తెచ్చుకుంటాం అన్నమాట. అంటే ఆవేశంలో. కాబట్టి ఈ విధంగా పురుషార్థం నిరంతరంగా చేస్తూ ఉంటుంది. ఇటువంటి స్థితి రాదు. ఆ రకంగా వెళ్ళి అక్కడ ఎక్కడికో వెళ్ళిపోయి పురుగుల మంది తాగి చనిపోయాడంట. అలా అందరినీ బాధ పెట్టాడు. అతను కూడా శరీరాన్ని ఆత్మహత్య చేసుకుని మహాపాపానికి లోనైపోయాడట. మన కర్మలు తప్పించుకుంటే ఎప్పుడు తప్పించుకోలేమండి. కర్మలు ఎప్పుడు మనం వెంటాడుతూనే ఉంటాయి. ఇదే బుద్ధి ఇదే జ్ఞానం మళ్ళీ అదే స్థితిని మళ్ళీ పొందగలుగుతావు. నువ్వు ఎంతసేపు ఉన్నా ఆ సమస్యకు సమాధానం వెతుకొని కష్టపడకుండా ముందు వెళ్ళాలి. కానీ మనం సమస్య ఉందని చెప్పి ఏదో ఇప్పుడు అధోపతనంలో ఉన్న కింద ఉన్నా అని చెప్పి భయపడకూడదు. కాబట్టి మొత్తానికి ఏంటంటే ఇక్కడ ఎవరైతే నిరంతరం జాగరూకంగా ఉంటాడో అతను ఏదైనా అతని లక్ష్యం వైపు వెళ్ళుకుంటూ జీవనాన్ని కళ్యాణమయ మార్గంలో తీసుకెళ్తాడు. ఎవరైతే నిద్రపోతూ సామాన్య జీవనం వ్యతీతం చేస్తూ ఉంటుందో అతనికి ఆ జీవనం సామాన్యంగా ఉంటుంది. లేదంటే ఏం చేయకుంటే అతనికి జీవనం నాశనం అయిపోతుంది. కాబట్టి అటువంటి స్థితి మనకు జాగరూకంగా లేనప్పుడు, ఆలస్యయుక్తంగా ఉన్నప్పుడు, ప్రమాదయుక్తంగా ఉన్నప్పుడు ఇటువంటి స్థితి కలుగుతుందని చెప్పి మనకు స్పష్టంగా వేదమంత్రం ఇక్కడ చెప్తుంది. కాబట్టి మన లోకంలో చూస్తున్నాము, కష్టపడే వాళ్ళని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఎవరైతే కష్టపడదో అతనికి 10 రకాల శంకిస్తూ ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం నిరంతరంగా పురుషార్థం చేయాలి, జాగరూకంగా ఉండాలని చెప్పి మనకి వేదమంత్రం సంకేతిస్తుంది. ఈ విషయంలో మామూలుగా ఒక మనిషి ఏమేమి చేయగలుగుతాడు? ప్రతి నిత్యము ఒక కుటుంబం పట్ల కావచ్చు, ఆయన యొక్క దినచర్య ఏముంటుంది, ఆయన ఆయువు ఏముంటుంది? మామూలుగా ఉదయం లేవగానే మనిషి ఏం చేయగలుగుతాడంటే ఆ నిత్య క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయి, నిత్య క్రియాకలాపాల్లో యుక్తుడై ఉంటాడు, లీనమై ఉంటాడు. అంటే అది ఉదయం లేవగానే అది శారీరక వ్యాయామం అది కావచ్చు, ఇంకా కాలకృత్యాలు కావచ్చు. తర్వాత మళ్ళా అతని వృత్తి ఏదైతే ఉందో అంటే ఆజీవిక అంటే కుటుంబాన్ని పోషించడం ఆ వృత్తి లీనమైపోతాడు. తర్వాత వచ్చిన తర్వాత ఆ కుటుంబంలో ఉండే బంధు బాంధువులు ఎవరుతున్నారో, ఇంటి వాళ్ళు ఎవరుతున్నారో వాటితో కొంచెం కాలక్షేపం చేస్తాడు. తర్వాత బయట వెళ్ళి మిత్రులతోటి బయట ఉండే పరిస్థితులతో కొంచెం అలాగా తిరిగి వచ్చేస్తాడు. తర్వాత మామూలుగా సమయం దొరికిందంటే ఇప్పుడు ఉండే సమయంలో టీవీ దగ్గర కూర్చోవడం, లేదంటే ఇప్పుడు మొబైల్స్ అందరి దగ్గర ఉన్నాయన్నమాట, దాంట్లో కాలక్షేపం చేయడం, అట్లాగా సమయాన్ని వ్యతీతం చేస్తూ ఉంటాడు. అంటే ముఖ్యంగా చేసేటువంటి క్రియాకలాపాలు ఇవే సామాన్య వ్యక్తి. ఇవి అంటే కుటుంబం పట్ల తన గురించి తన కుటుంబం గురించి ఆలోచించి అంతవరకు ఆలోచించగలుగుతాడు. అంటే కుటుంబం కోసం జీవిస్తున్నాడు మొత్తానికి. అంటే ఆరోగ్యం చేయలేదు, మిగిలిన సమయాన్ని సామాన్య విషయాల్లో లీనం చేస్తూ కుటుంబానికి కూడా సమయం ఇస్తూ అంతవరకు ఆలోచిస్తున్నాడు. ఎప్పుడు కూడా తన గురించి తాను ఎప్పుడు ఆలోచించలేదు.
ఇప్పుడు మామూలుగా ప్రతి ఒక్కరు చేసే పని నిరంతరంగా ఉదయం లేవగానే తన కోసం, తన కుటుంబం కోసమే కష్టపడుతూ ఉంటాడు. తర్వాత మిగిలిన సమయం అంతా మిగిలిన విషయాల్లో కాలక్షేపం చేస్తుంటాడు. కానీ ఎప్పుడు కూడా తన గురించి తను ఆలోచించలేదన్నమాట. ఎప్పుడు కూడా తన గురించి తను ఆలోచించలేదు. అంటే సమయం అంతా కూడా కుటుంబ పోషణ కోసం అందజేస్తున్నాడు. అంతవరకు ఓకే. కానీ ఇందులో కూడా కుటుంబ పోషణలో నడుస్తూ కూడా చాలా మంది సమయాన్ని వ్యర్థంగా చాలా భిన్న భిన్న విషయాల్లో ఖర్చు చేస్తూ ఉంటామండి. కానీ మన ఆయువు అంతా కూడా మన జీవనం యొక్క ఆయువు అంతా కూడా మనం సంసారం కోసం జీవిస్తున్నామంట. ఆ సంసారంలో కూడా ఉత్తమంగా జీవించే ధర్మం పరోపకారం చేస్తూ జీవించాలనుకుంటే అది మంచి పుణ్యాన్ని ఇస్తుంది, పుణ్య ప్రదాన్ని ఇస్తుంది. లేదంటే సామాన్య జీవనం గడిపామనుకోండి, అది ఆయువు అంతా కూడా మనకు ఒక సమయం వచ్చిన తర్వాత అది మనకు సంతోషాన్ని తృప్తిని ఇవ్వదు అనమాట. కాబట్టి మనము మన గురించి మనం వాస్తవికంగా మన జీవనం జీవిస్తున్నామంటే పారమార్థికంగా మన ఆయువు ఏదంటే ఖచ్చితంగా పారమార్థికంగా మనము మన గురించి ఆలోచించినప్పుడు, ఆధ్యాత్మిక విషయంలో మనం నీ లక్ష్యాన్ని ముందు పెట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడు అప్పుడు నీకు ఒక సార్థకత అంటూ ఉంటుందన్నమాట. నేను జన్మను సార్థకం చేసుకునే భావన కలుగుతుందన్నమాట. లేకపోతే సామాన్య జీవనం గడిపినప్పుడు నీకు ఒక స్థితి వచ్చిన దాకా ప్రాయశ్చిత్తాన్ని పశ్చాత్తాపం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కాబట్టి పారమార్థికంగా ఇంతవరకు నీ జీవనాన్ని లౌకిక జీవనం, సాంసారిక జీవనం కోసం జీవించావు, అంతవరకు అది ఉత్తమమైంది. కానీ అది కాకుండా తర్వాత ఒక సమయం వచ్చిన తర్వాత నీ గురించి నువ్వు ఆలోచించకుండా పారమార్థికంగా మిగిలిన సమయాన్ని నీ ఆత్మ కళ్యాణం కోసం చేసుకోకుండా మిగిలిన విషయాల్లో సాంసారిక విషయాల్లో నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు అనుకోండి, ఎప్పుడు సాంసారిక విషయాల్లో మన ఆత్మ తిరుగుతూ ఉంటుంది అనమాట. సాంసారిక విషయాల పట్ల ఆకర్షణ కలుగుతూ ఉంటుందన్నమాట. అంటే అక్కడే జన్మ చక్రం అక్కడ తిరుగుతూ ఉంటుందన్నమాట. కానీ ఈ జన్మ మనకు ఎందుకు కలిగిందంటే సంసారంలో ఉండేటువంటి భోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించి వాటి ద్వారా మనం ముక్తి, ఆ ఆత్మ పరమాత్మను తెలుసుకోవడం కోసం, నిత్యానందాన్ని పొందడం కోసం ఈ మనిషి జన్మ, అమూల్యమైన జన్మ మనకు కలిగిందన్నమాట. దాన్ని మనం ఉపయోగించుకోవాలన్నమాట. ఎవరైతే ఇటువంటి ఆలోచన వైపు తిరగలేదో, ఆధ్యాత్మిక వైపు రాలేదో, ఒక సమయం వచ్చిన తర్వాత కూడా అతను ఖచ్చితంగా వాస్తవంగా ఆ జీవనంగా అనిపించదు అతనికి. ఒక సమయం వచ్చిన తర్వాత నేను వ్యర్థం చేసుకునే భావన ఖచ్చితంగా కలుగుతున్నాడు. చాలా మంది వృద్ధ వ్యక్తిని అడగండి, అడిగినప్పుడు అదే చెప్తుంటారు. ఇప్పుడు ఒక విషయం దృష్టాంతం చెప్తాను చూడండి. ఇక్కడ ఒక వ్యక్తి ఇదే విక్రమాదిత్య గురించి ఒకటి కథ చదివేటప్పుడు రాజా విక్రమాదిత్య ఒక మార్గంలో అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ఒక వృద్ధ వ్యక్తిని అడిగాట. అడిగితే మీ ఆయువు ఎంత అంటే, నా ఆయువు వచ్చేసి 4 వర్షములు అన్నాడు. 4 సంవత్సరంలో చెప్పాడు. అసలుకి ఏంటి ఇంత పెద్దవాడిపై ఉండి ఆ వృద్ధుడు అయిపోయింది, నీకు కనీసం 70-80 ఏళ్ళు కనిపిస్తున్నాయి, నువ్వు అలా అబద్ధం చెప్తున్నావు అంటే, లేదండి ఇన్నాళ్ళు నేను జీవించిన 80 ఏళ్ళు కరెక్టే మీరు చెప్పింది. దాంట్లో 80 ఏళ్ళ అంతా నేను సంసార కుటుంబం కోసం జీవించాను, కానీ నా గురించి నేను ఎప్పుడు జీవించలేదు. నా గురించి జీవించిన వెంటనే ఆలోచన మొదలైందో కేవలం 4 సంవత్సరాలు అయింది. అందుకే నా ఆయువు ఆ రకంగా 4 సంవత్సరాలు చెప్పాను. నాకు నిజంగా జ్ఞానోదయం అయిపోయింది. నా గురించి నేను జీవించలేదు, ఎప్పుడు కూడా ఇతరుల కోసం జీవించాను, నా ఆత్మ కళ్యాణం కోసం ఎప్పుడు నేను జీవించలేదు. కాబట్టి నా ఆయువు కేవలం 4 వర్షంలో. ఇప్పుడే నాకు కొంచెం జ్ఞానోదయం అయిపోయింది. అందుకే ఆత్మ గురించి, పరమాత్మ గురించి నేను కొంచెం ఆలోచిస్తున్నాను. నా గురించి నేను ఆలోచించుకోగలుగుతున్నాను. నాలో దోషాలే ఉన్నాయి, నాలో గుణాలే ఉన్నాయి, చూస్తే నాకే భయం వేస్తుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే కొంచెం జ్ఞానోదయం కలిగింది. అందుకోసం ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక పట్ల నాకు జ్ఞానోదయం ఎప్పుడు కలిగిందంటే ఈ 4 వర్షం నుంచి కలిగింది అని చెప్తాడు. ఆ రకంగా అందుకే నిజంగా వాస్తవిక జీవనం, పారమార్థిక జీవనం ఎప్పుడంటేనా మనం ఒక ధర్మ మార్గంలో, పరోపకార మార్గంలో ఉన్నప్పుడు అది ఇంకా జీవనంలాగా ఉంటుందన్నమాట. లేకపోతే సామాన్యంగా మనకు సంతృష్టిని ఇవ్వదన్నమాట. ఎల్లప్పుడూ కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు లీనమై ఉంటాము. అది అశాంత జీవనము, దుఃఖమయ జీవనంలో మన సమయాన్ని వ్యతీతం చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగే రాజా శతాయుధ అని చెప్పి అప్పటి కాలంలో అతను ఒక మంచి రాజు, అంటే మంచి పరాక్రమైనటువంటి రాజు అనమాట. నీతిమంతుడు, ధార్మికుడు. అతను కూడా అప్పట్లో రాజులు ఏం చేసేవాళ్ళంటే రాజ్యంలో ఉన్నటువంటి స్థితిగతులను తెలుసుకోవడం కోసము అటనం చేసేవాళ్ళు. అటనం అంటే వేషాలు వేసుకొని తిరిగేవాళ్ళు. అక్కడ ఉండే బాగోగులు తెలుసుకోవడం కోసము వేషాలు వేసుకొని రాజులే పర్యటన చేసేవాళ్ళు అన్నమాట. అది చేస్తూ ఇతను కూడా ఒక వ్యక్తిని, వృద్ధ వ్యక్తిని, ఒక జోబడిలో కూర్చున్నటువంటి వ్యక్తిని అడిగానమాట, నీ ఆయువు ఎంత అని అడిగితేనా సేమ్ ఇదే విధంగా సమానం చెప్పానమాట. అంటే ఆయన దృష్టాంతం
కాలం లేనటువంటి దృష్టాంతాలు వాళ్ళు మహాపురుషుల యొక్క దృష్టాంతాల ద్వారా మనకు ప్రేరణ కోసం చెప్తున్నాడు. అంటే ఎవరు జాగరూకంగా ఉంటుందో అప్పుడు అటువంటి వ్యక్తి జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారని చెప్పి ప్రేరణ కోసం ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ కూడా నీ వయసు ఎంత అంటే నా వయసు కూడా 5 సంవత్సరాలు ఏంటి అని చెప్పాడు. చూడడానికి పెద్దయ్యా నీకు 100 ఏళ్ళు కనిపిస్తున్నాయి, నువ్వు 5 ఏళ్ళు ఎందుకు అంటున్నావు అంటే నిజంగా ఈ 90 ఏళ్ళ జీవితం అంతా కూడా సంసారం కోసం జీవించే సంసారంలో ఏం లేదు, అది నా అంతా కూడా వ్యర్థంగా సమయాన్ని కాలక్షేపం చేశాను, సంసారం కోసం జీవించాను, నా కోసం ఎప్పుడు జీవించలేదు, జీవించగలుగుతున్నాను ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయిపోయింది అని చెప్పి అదే విధంగా సమానం చెప్తానమాట. కాబట్టి వాస్తవంగా పారమార్థికమైన జీవనాన్ని జీవిస్తున్నామంటే మనకి ఎప్పుడైతే ధర్మము న్యాయము విషయంలో మనకు అవగతం చేసుకుంటూ ధర్మ మార్గంలో వెళ్తూ మనం ఎప్పుడైతే జీవనాన్ని కొనసాగిస్తామో ఆధ్యాత్మిక విషయంలో ముందుకు వెళ్తూ ఉంటామో అప్పుడే జీవనంలాగా అనిపిస్తుందన్నమాట. అంటే ఈ జ్ఞానోదయం మనకు ముందు కూడా కావచ్చు, కానీ అప్పుడు స్వార్థంతో కూడుకున్న జీవన యాపనం కొనసాగించామన్నమాట. ధర్మ మార్గంలో పరోపకార మార్గంలో జీవనాన్ని వ్యక్తిత్వం చేయలేదు, సామాన్య జీవనం గడుపుకుంటూ వెళ్ళాం. అందుకే అప్పుడు నాకు అలాంటి భావన కలగలేదు. ఇప్పుడు భావన కలిగిందంటే కేవలం ఈ టైం నాకు కలిగింది, 4-5 ఏళ్ళ నుంచి కలిగింది నాకు, అందుకే నా ఆయువు ఈ రకంగా చెప్తున్నా అని చెప్పి ఆ రకంగా చెప్తాను అనమాట. కాబట్టి మన నిరంతరంగా ఎప్పుడైతే మనం జాగరూకంగా ఉంటామో అప్పుడే మనకు ఏవైతే ఏ మార్గంలో వెళ్ళినా ఆ రకంగా ఉండటం కోసం మనకు ఈ వేదాలు కూడా ప్రేరేపిస్తాయి, గురువులు కూడా మనకు ప్రేరేపిస్తూ ఉంటారు. అదే విధంగా ఇక్కడ ఒక మహావీర స్వామిని ఏం చెప్పండి, ఈ సంవత్సరాలు సమస్త ప్రాణులు చాలా రకరకాల ప్రాణులు ఉన్నాయి కదా, వీళ్ళందరూ ఊరికే నిద్రపోవడం మంచిదా లేదా మేలుకొని ఉండడం మంచిదా, లేదా అందరు మేలుకొని ఉండాలి లేదా అందరు నిద్రపోయి ఉండాలి, ఏది మంచిది అని అడుగుతూ ప్రశ్న వేస్తేనా అంటే ఇప్పుడు సంసారంలో ఉండే పరిస్థితిని గతివిధిని చూసి కొంత ఆలస్యయుక్తంగా ఉన్నారు, ప్రమాదయుక్తంగా ఉన్నారు, కొంతమంది ఏం లేకుండా ఖాళీగా తిరుగుతూ ఉన్నారు, కొంతమంది బాగా కష్టపడుతున్నారు, పురుషార్థం చేస్తున్నారు, రకరకాల మనుషులు ఉన్నారు. అది భిన్న మనసు చూసిన తర్వాత ఆ మహావీర స్వామిని చూసి ఒక భక్తుడు అడిగాడట, ఈ ప్రాణులు సమస్త రకరకాల భిన్న ప్రాణులు కదా, అంత నిద్రపోవడం మంచిదే లేదా మేలుకొని ఉండడం మంచిదా అంటే నిద్రపోవడం మంచిదే, మేలుకొని ఉండటం కూడా మంచిదే. స్వామిజీ ఇది ఎలా సాధ్యం అండి, ఇది అందరూ మేలుకొని ఉంటే అందరూ జాగ్రత్తగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, ఇలా అందరూ నిద్రపోయా అంటే ఏ సమస్య ఉండదు, ఏ సమస్యలే ఉండవు అంటే దానికి సమాధానం ఏం చెప్పా అంటే నిద్రపోవడం మంచిదే మేలుకొని ఉండడం మంచిదే అంటే ఎవరైతే నిరంతరంగా ఈ జన్మ తీసుకున్న తర్వాత నిరంతరంగా వాద వివాదాల్లో లీనమై ఉన్నారు అంటే ఎప్పుడు కోలాహలం చేస్తూ ఉంటారు అన్నమాట, గొడవలు పడుతూ ఉంటారు అన్నమాట, ఇంకా హింస చేస్తూ ఉంటది, హింస ప్రవృత్తి ఉంటుందన్నమాట, ఇంకా అబద్ధాలు ఆడటము, దొంగతనాలు చేయడము, పాపాచరణం చేయడము, ఇలా ఏంటంటే పాపకర్మలు దుష్టకర్మలు ఏవైతే చేస్తున్నారో అటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ పడుకోవడం మంచిది, నిద్రపోవడం మంచిది. ఎవరైతే ఇటువంటి విషయాల పట్ల విపరీతంగా ఉన్నారో, ఇంకా సత్యాచరణ చేయడం, ధర్మాచరణ చేయడం, పరోపకార భావన ఉండటము, అందరి ప్రేమపూర్వక స్నేహమయపూర్వకంతో అందరూ కలిసిమెలిసి ఉండడం, ఇటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నదో అటువంటి వ్యక్తి ఎల్లప్పుడు జాగరూకంగా ఉంటేనే 10 మందికి మేలు చేయగలుగుతాడు. కాబట్టి 2 రకాల వ్యక్తులు ఉంటారు, అటువంటి వ్యక్తి నిద్రపోవడం మంచిది, జాగరూకంగా ఉన్నాడు అటువంటి వ్యక్తి నిరంతరంగా మేలుకొని ఉండడం మంచిది అని చెప్పి ఆ రకంగా సమానం చెప్పాడు. అంటే మొత్తానికి జాగరూకంగా ఉండే వ్యక్తికి అందరూ సహాయపడతారు, కానీ నిద్రపోయి తంత్రాలు ఆలస్య ప్రమాదయుక్తంతో ఉన్న వ్యక్తికి ఎవరు సహాయంగా ఉండదని చెప్పి మనకు ఇక్కడ రకరకాల దృష్టాంతాలు మనకు కనిపిస్తున్నాయి. వాస్తవంగా అందుకే మనిషి యొక్క మృత్యు అనేది సమయంలో కూడా మనం పశ్చాత్తాపకుండా ఉండకుంటే ఈ మనకు అమూల్యమైన మనిషి జన్మ ఏదైతే కలిగిందో, ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ మనిషి జన్మ కలిగింది, దాన్ని మనం సార్థకం చేసుకోవాలి, నిజమైన వాస్తవికమైన ఆయును అనుభవించాలి అంటే మనం ఈ రకంగా జాగరూకంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది అని చెప్పి ఇక్కడ మనకు ఈ మంత్రం ద్వారా తెలుస్తుంది. అలాగే ఒక దృష్టాంతం ఇంకోటి ఏదో కనిపిస్తుందంటే గౌతమ్ బుద్ధుడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చేసి, మహారాజ్జీ నేను నీ దగ్గరే ఉండి నేను కూడా నీలాగా ఒక సన్యాసి కావాలనుకుంటున్నాను, ఈ సంసారం మోహమాయను వదిలేసి నాకు అసలుకి ఏం అనిపించడం లేదు సంసారంలో, నేను కూడా నీతో వచ్చి తపస్సు చేసుకుంటాను అని చెప్పి ఒక నిరంతరం నీకే సమర్పితమై నీ దగ్గర ఉంటా అని చెప్పి ఒక భక్తుడు వస్తాడు, ఒక శిష్యుడు వస్తాడు అన్నమాట. వస్తే ముందు నువ్వు ఒక నెల వరకు శ్మశానం దగ్గర ఉండి వచ్చేసి అంటే దాన్ని మరగట్ అంటామంట. మరగట్ అంటే అందరు చనిపోయిన వాళ్ళు ఏదైతే ఉంటుందో ఆ శ్మశానం దగ్గర ఉండి వచ్చేసి అప్పుడు నువ్వు తర్వాత వచ్చి నన్ను కలిసి అని చెప్తాను అనమాట. అంటే అలా ఎందుకు చెప్పావండి శ్మశానం దగ్గర ఉండి వచ్చేసి అని చెప్పి? ఇప్పుడు ఎందుకంటే నీ దగ్గర కేవలం శ్మశాన వైరాగ్యం ఉంది, సంసారంలో ఉండే కష్టాలు దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి నువ్వు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావు అనమాట. నిజంగా వాస్తవంగా నీకు ఆత్మ జాగరణ అనేది నీ కలగలేదు.
ఎందుకు అలా అంటున్నావంటే, ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు, ఈ సమయంలో ఎందుకు వచ్చావంటే, ఇప్పుడు ఎందుకంటే వయసు ఉంది, దాయత్వం ఉంది, బాధ్యత ఉంది అని నువ్వు ఇక్కడికి వచ్చావంటే అది ఏదో కారణం ఉంది. కారణం తప్పించుకోవడం కోసం, కష్టాన్ని దూరం చేసుకోవడం కోసం ఇది ఇక్కడ నేను ఉండగలుగుతా అంటున్నామట. కానీ ఇది కూడా అక్కడ ఒక కారణం అడిగి ఏం చెప్పా, నీకు సంసారంలో ఏ కష్టం వచ్చిందంటే, ఇంట్లో మా వృద్ధ మాత ఉంది, ఇప్పుడు అంత ఏం లేదు, అంత అంత టైం కూడా అయిపోయింది కదా, ఏం చేయగలుగుతా నేను అని చెప్పి ఆ సేవాభావం తప్పించుకోవడం కోసం ఏదైతే సంసారం ఏం లేదని చెప్పి ఏదో కారణం చెప్పి ఇట్లా వచ్చేసామట. ఇక్కడ నీ ఆత్మకి ఉన్నతి కావాలి అంటే, పరమాత్మకి ఉన్నతి కావాలంటే ముందు లౌకిక వ్యక్తులు ఏదైతే ఉన్నదో ముందు వారి పట్ల సేవాభావన ఉన్నప్పుడు నువ్వు ఆత్మకు దగ్గర కావాలతో, పరమాత్మకు దగ్గర కావాలతో ఉన్నా ముందు మాతాకి సేవ చేసుకుని వచ్చేసి అప్పుడు నువ్వు ఇక్కడ పూర్తిగా సమర్పణ భావన కలుగుతుంది. నీలో సేవా భావన ఒక మాతా పట్ల లేనప్పుడు నీకు ఆత్మ పరమాత్మ పట్ల నీకు ఆ సేవ భావన ఎలా కలుగుతుంది? ఆ మాతకి ప్రీతి పాత్రుడు కానప్పుడు ఆ పరమాత్మకి ప్రీతి పాత్రుడు ఎలా అవుతావు? కాబట్టి ముందుగా నువ్వు ఆ మాతకు సేవ చేసి తర్వాత వచ్చేయని చెప్పి ఎన్నికి పంపిస్తామట. అంటే మనలో ఒక భావన ఉండే, సంసారంలో ఉండే కష్టాలను చూసి మనం పారిపోవడం కాదు, ఆ కష్టాన్ని ఎదుర్కొంటూ దాంట్లో వైరాగ్యం జ్ఞానపూర్వకంగా వచ్చినప్పుడు ఇటువంటి మార్గంలో మనం ముందుకు వెళ్తాం, జాగ్రత్తగా ఉండగలుగుతాం. ఏమంటే అక్కడ అంతకన్నా మహానరకం ఉంటున్నామట. చాలా మంది ఏముంటుంది, సాధు సంతులు ఏం చేస్తున్నారు, కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాం అనుకుంటున్నాం. ఒక గంట కళ్ళు మూసుకొని కూర్చోవాలంటే చాలా, నేను రోజంతా 10 గంటలు పని చేసి నాకు అంత కష్టం ఉండదు, కానీ ఒక గంట కళ్ళు మూసుకొని కూర్చోవాలి చాలా కష్టం. నిజంగా అలాగే ఒక వ్యక్తి ఏంది సాధు సంతులు ఏం చేస్తున్నా అంటే కొండల్లో అడవులలో వెళ్ళి కళ్ళు మూసుకొని కూర్చుంటారు, ఏం చేస్తుంటే అసలు ఏం పని పాటలేదు అని ఒక వ్యక్తి, అంటే నాస్తిక వ్యక్తి, ఏం తెలియని వ్యక్తి అలా అంటాడు అనమాట. సరే నీకు అదే నువ్వు ఎంత డబ్బులు సంపాదిస్తావో ఒక గంట నువ్వు ఎటువంటి ఆలోచన లేకుండా కదలకుండా ఒక గంట కూర్చో, అక్కడ ధ్యాన స్థితిలో కూర్చో, అదే నీకు డబ్బులు నేను ఇస్తాను, నీకు ఇది ఈ రోజు నీకు ఇదే పని అంటే ఒక గంట కాదు కదా 10 నిమిషాల నుంచి కదలడం మొదలు పెట్టామట. అంటే ఎక్కువ ఖాళీ కూర్చోలేము అనమాట. అంటే మనసులో ఉండే శత్రువులు ఏవైతే ఉన్నాయో కామ క్రోధ మద మాస వాటిని నియంత్రిస్తూ ఉంటాడనమాట. అది సామాన్య పని కాదు, ఆ పని చేస్తూ ఉంటాడు యోగ సాధకుడు. సామాన్య వ్యక్తులు చేస్తే వెంటనే ఆలోచించకుండా కూర్చోవడం హాయి కూర్చోవచ్చు అనుకుంటారు, కానీ అక్కడ ఇంకా మహానరకం ఉంటుంది. ఇటువంటివి స్థితి మనలో ఉండే దోషం దూరం చేయడం కోసం ప్రయత్నం చేయడం లేదనుకోండి, అక్కడ ఇంకా చాలా మహానరకంగా ఉంటుందన్నమాట. కాబట్టి కూర్చోడం చెప్పడానికి బాగుంటుంది, కానీ అక్కడ మనసును ఉండేటువంటి దోషాలు సంస్కారాలు ఏవైతే వాటిని తొలగించడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట. కాబట్టి అది సాధ్యమే కాదు. కానీ సామాన్య వ్యక్తులు జ్ఞానం లేని వాళ్ళు అలా అంటూ ఉంటారు, ఏ పని పాట లేకుండా కూర్చున్నా అని చెప్పి. వాస్తవంగా మానసిక సాధన అనేది, ఎందుకంటే ఈ సాధన అనేది జాగృతి అనేది లోపల నుంచి కలగాలి, బయట బాహ్య ఆడంబరాలు చూసి మనం కలగకూడదు. కాబట్టి అప్పుడే ఆ రకంగా జాగ్రత్తగా ఉన్నప్పుడే మనం ఏదైనా మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతామని చెప్పి మనం ఈ దృష్టాంతం ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే ఆధ్యాత్మిక జాగరణ అనేది లోపల నుంచి కలుగుతుంది, బయట నుంచి ఎప్పుడు కలగదు. కాబట్టి మనకి లోపల నుంచి ఆ ప్రేరణ కలగాలి. నేను ఒక జీవితంలో ఒక స్థాయిలో అంటూ ఉండాలి అంటే ఒక లక్ష్యం ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. అటువంటి భావన మనం నిన్న చెప్పుకున్నట్టుగా ఆత్మనిరీక్షణకి భావన ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది చెప్పి మనకు ఈ మంత్రం ద్వారా, ఈ దృష్టాంతం ద్వారా తెలుస్తుంది. ఒక విషయంలో ఇట్లే ఒక స్వామి వివేకానంద ఇప్పుడు సమాజంలో చాలా మంది సరే బాగా దీనికి ఆధ్యాత్మిక విద్యలో మనకు బాగా తెలిసి ఉండాలండి. ఈ రోజుల్లో చాలా మంది చూస్తున్నాం. అంటే స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసను అడిగారు అనమాట, స్వామిజీ ఈ రోజుల్లో చాలా మంది వేద పండితులు ఉన్నారు, చాలా మంది చదువుకునే వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు అనమాట. రకరకాలుగా ఉన్నారు, బాగా చదువుకున్న నిత్య వేదాధ్యాయంలో ఉన్నారు, లీనమై ఉన్నారు, స్వాధ్యాయం చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళకి ఎందుకు ఆ జ్ఞానం కలగలేదు, ఆత్మ పరమాత్మ విషయంలో జ్ఞానం ఎందుకు కలగడం లేదు అని చెప్పి ఈ స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసను అడిగారు అనమాట. అప్పుడు దానికి ఆయన ఎంత శాంత స్వభావంతో నవ్వుతూ ఏం సమాధానం చెప్పారంటే, ఇప్పుడు మనం బయట ఆకాశంలో చూస్తుండే గ్రద్దలు, రాబందులు ఉంటాయి కదా, అవన్నీ అంటే మాంసాహార పక్షులు కొన్ని ఉంటాయి కదా, అవి అత్యంత చాలా ఎత్తులో ఉంటాయి అన్నమాట. ఎత్తులో ఉంటాయి, కానీ ఎత్తులో ఉన్నప్పుడు కూడా ఏమవుతుంది, ఎత్తులో ఉన్నాయి, చాలా ఎత్తులో ఉన్నాయి కదా, ఎంత ఎత్తులో ఉన్నప్పుడు వాటి దృష్టి ఏముంటుంది, ఆ భూమి మీద పడినటువంటి చిన్న చిన్న మాంస ముక్కలకు చిన్న చిన్న పదార్థాలు ఏవైతున్నాయో వాటి మీద దృష్టి ఉంటుంది అనమాట, వాటి మీద దృష్టి ఉంటుంది. అలాగే ఈ మనుషులకు కూడా సాంసారిక విషయ వాసనల పట్ల ఏవైతే ఉన్నాయో, హమేషా అంత విద్య చదువుకున్నప్పుడు కూడా చాలా మంది ఆచరణ లేనప్పుడు, ఎక్కువ సాంసారిక విషయాల పట్ల ఉన్నప్పుడు ఆ జ్ఞానం ఎప్పుడు కూడా ఆత్మ పరమాత్మ విషయాలు రుచికరం అనిపించవు.
ఎందుకంటే ఎంతవరకు చదువుకుండా ఉన్న స్థాయిలో ఉన్నా కూడా మన దృష్టి అనేది ఎప్పుడు సాంసారిక విషయాల పట్ల ఉన్నప్పుడు అప్పుడు మనకి జ్ఞానోదయం ఎప్పుడు కలగదు, ఆత్మ పరమాత్మ విషయం పట్ల రుచి అనేది కలగదు. కాబట్టి మనకు సాంసారిక విషయాల పట్ల ఏదైతే దృష్టి ఉందో ఆ దృష్టిని తొలగించుకున్నప్పుడే నీకు ఆధ్యాత్మికత మనలో వస్తుంది. ఆత్మ పరమాత్మ విషయాలు మనకు రుచికరంగా అనిపిస్తాయి. కాబట్టి మన దృష్టి ఎలా ఉందంటే ఇప్పుడు ఆ రాబందుల లెక్క, గ్రద్దల లెక్క ఎల్లప్పుడూ ఆ కింద పడిన మాంస ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి ఉంది. అలాగే మనుషుల మీద కూడా ఎంత ఎత్తులో ఉన్నప్పుడు కూడా, ఎంత చదివినా కూడా, ఎంత గ్రంథాలు చదివినా కూడా అది ఆచరణ లేనప్పుడు, సాంసారిక విషయాల పట్ల ఆకర్షణ కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఎప్పుడు ముందుకెళ్ళాం, ఆత్మ పరమాత్మ విషయంలో ముందుకెళ్ళాం. సంసారంలో ఉంటాం, సాంసారిక జీవన పైన చెప్పిన విధంగా మనం సాంసారిక కుటుంబం విషయం వరకు లాలన పోషణ చేస్తూ ఉంటాం, అక్కడే తిరుగుతూ ఉంటాం. కుటుంబంలో మధ్యంలో గ్రామ జీవనంలో మన సమయం వ్యతితం అవుతూ ఉంటుంది, సామాన్య జీవనం గడుపుతూ ఉంటాం అంట. ఆత్మ పరమాత్మ ధర్మం పరోపకార విషయాల మీద శ్రద్ధ ఎప్పుడు కూడా మనకు కలగదు. కాబట్టి మనం ఎప్పుడైతే జాగరూకంగా ఉంటాం అప్పుడు ఇటువంటి విషయాల పట్ల మన శ్రద్ధ అనేది కలుగుతుంది, భావన అనేది మనకు కలుగుతుంది అనమాట. కాబట్టి మన దృష్టి ఎల్లప్పుడు సాంసారిక విషయాల పట్ల ఉంది కాబట్టి ఆ రకంగా ఆలోచిస్తున్నాం కాబట్టి మనలో జాగృతి అనేది లేదు, మనలో ఆధ్యాత్మిక విద్య అనేది లేదు, ఆధ్యాత్మిక విషయాల పట్ల అటువంటి ఆలోచనలు కూడా రావడం లేదు. ఎప్పుడైతే సాంసారిక విషయాల పట్ల ఎప్పుడు తొలగించుకుంటే అప్పుడే ఆధ్యాత్మికత అనేది మనలో వస్తుందన్నమాట. మనం ఒకసారి యోగ దర్శనం చెప్పాను, మనకు ధ్యానం ఎప్పుడు కలుగుతుందంటే రాగోపహతం ధ్యానం. రాగస్య ఉపహతం అంటే రాగం ఉపహతమైనప్పుడు, నష్టమైనప్పుడే మనం ధ్యానం చేయగలుగుతాం, మెడిటేషన్ చేయగలుగుతాం. మనసులో రాగాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయంటే ఎప్పుడు వ్యక్తి ధ్యానం చేయలేడు. రాగాన్ని ఉపహతం చేసినప్పుడే, రాగాన్ని సమర్పితం చేసినప్పుడే మనం నాకు సంసారం చూడాల్సిన విషయాలు డైరెక్ట్ మనకు చెప్పాం. మనకు ఒక జీవన విధానాన్ని, జీవన పద్ధతిని 4 ఆశ్రమాలు విభజించామట. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. 2 ఆశ్రమాలు పూర్తి అయిపోయినాయి. 2 ఆశ్రమాలు పూర్తి అయిపోయిన తర్వాత కూడా, గృహస్థాశ్రమం పూర్తి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా సాంసారిక విషయాల పట్ల ఆకర్షణ ఎల్లప్పుడూ ఉంటుందనుకోండి, మనం ఎప్పుడు అక్కడ అలాగే ఉంటామట. ధ్యానం చేసుకోలేం మనం ఎల్లప్పుడూ. ఆత్మ పరమాత్మ విషయాల పట్ల మనకు అలాంటి భావన కలగదు అనమాట. అందుకే ధ్యానం ఎప్పుడు కలుగుతుంటే రాగోపహతం ధ్యానం. రాగాన్ని ఉపహతం చేసినప్పుడే, నష్టం చేసినప్పుడే, నాశనం చేసినప్పుడే మనకు ధ్యానం కలుగుతుంది. రాగాలు, కోరికలు, సంసారంలో విషయాల పట్ల ఆకర్షణ ఉన్నంతసేపు మనం ఇటువంటి విషయంలో, ఇటువంటి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో నడవడం కష్టము. కాబట్టి ఇటువంటి విషయాల పట్ల మనకు జాగృతి కలగాలి అంటే నిరంతరంగా వేదాలు, సామవేదాలు మనకు ఎల్లప్పుడూ ఇవి సహకరించాలంటే, అవి ఇష్టపడాలంటే మనలో ఆ జాగృతిని, ఆ సంస్కారం తీసుకొని రావాలి, గురువుల సాన్నిధ్యంలోకి రావాలి. గురు సంపర్కంలో స్వాధ్యాయ సంపర్కం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఇటువంటి భావన, ఇటువంటి జాగృతి, ఆధ్యాత్మిక జాగృతి లోపల నుంచి జాగృతం అవుతుందన్నమాట. అది వాస్తవిక జీవనం, వాస్తవికమైన ఆయుని అనుభవించడం అనేది మీకు అప్పుడు అనుభూతిని కలుగుతుందన్నమాట. కాబట్టి ఈ స్థితి లేనంతసేపు మనకు సామాన్య జీవనం నడుపుతూ ఉంటాము, సామాన్యంగా వస్తుంటాము. అది మన సంసారం ఎంతో మంది పుడుతున్నారు, చనిపోతున్నారు, వెళ్ళిపోతున్నమాట. ఎవరికి ఒక అస్తిత్వం అంటూ లేదన్నమాట. కానీ నీకంటూ ఒక అస్తిత్వం అంటూ ఉన్న సమాజంలో జన్మ తీసుకున్నామంటే ఒక విశిష్టమైనటువంటి క్రియాకలాపాలు చేసి వెళ్ళేటువంటి శక్తి సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి. అటువంటి జాగృతి కావాలి అంటే మనం నిరంతరంగా జాగరూకంగా ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది అని చెప్పి మనకి దృష్టాంతాలు చెప్తున్నాయి. అంటే ఈ మహాపురుషులు, ఎందుకంటే ఇంతవరకు మనకు ఈ సమాజంలో ఇప్పుడు ఋషి మహర్షుల తర్వాత మహాపురుషులు ఎవరయ్యారండి? ఋషి మహర్షుల తర్వాత ఎవరైనా మహాపురుషులు ఉత్పన్నమయ్యారంటే మన రాముడు, కృష్ణుడు, శివుడు, వీళ్ళంతా ఆ తర్వాత వీళ్ళంతా ఉత్పన్నమైన వాళ్ళు అన్నమాట. మనకు శివుడిని మనకు ఇప్పుడు శివరాత్రి పండగ నడుపుకుంటున్నాం. ఆ శివరాత్రి ఎందుకు వచ్చిందండి? శివుడు కైలాసపర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయనకు రాత్రి సమాధి స్థితిలో ఉన్నప్పుడు, సమాధి అవస్థలో ఉన్నప్పుడు, ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఆ రాత్రి సమయంలో ఆ ఆత్మ సాక్షాత్కం జరిగిందన్నమాట, పరమాత్మ సాక్షాత్కం జరిగిందన్నమాట. ఆ పరమాత్మ సాక్ష్యం జరిగింది కాబట్టి రాత్రి సమయంలో ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, సమాధి స్థితిలో ఉన్నప్పుడు అందుకే శివరాత్రి అని చెప్పి అప్పటి నుంచి అది నిషిద్ధం అయిపోయింది అన్నమాట. అప్పటి నుంచి శివరాత్రికి సమయం మనం కూడా జాగ్రత్త చేస్తూ ఉంటామంట. ఎందుకంటే ఆ రోజు శివుడికి జ్ఞానోదయం కలిగిందంట. అంటే పరమాత్మ యొక్క సాక్షాత్కం దర్శనం అయిపోయింది. పరమాత్మ యొక్క సాక్షాత్ ఎందుకంటే అందుకే అప్పటి నుంచి శివరాత్రిగా మనం శివుడి యొక్క రాత్రి అంటే శివుడికి సాక్షాత్కరమైనటువంటి దినం కాబట్టి, దివసం కాబట్టి ఆ రోజు నుంచి మనము ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రోజులో జాగ్రత్త చేస్తూ ఉంటామంట. కాబట్టి మనకు ఋషి మహర్షుల తర్వాత ఏదైనా మహాపురుషులు ఉత్పన్నమయ్యారంటే ఆ శివుడు, రాముడు, కృష్ణుడు ఇటువంటి మహాపురుషులు ఉత్పన్నమయ్యారన్నమాట. వాళ్ళ జీవిత చరిత్రలు మనం తీసుకున్నామని చాలా మనకు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి.
అందుకే నేను చెప్తూ ఉంటాను, రామాయణం, మహాభారతం ఇటువంటి పురాణాలు మనకు చదువుకుంటే చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. మన ఇతిహాసం ఎంత ఉందంటే మనకు ప్రతి అడుగులున్నా మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, మన ప్రతి జీవన విధి విధాన్ని నేర్పిస్తున్నాయి, జీవన కళా కౌశల విధాన్ని నేర్పిస్తున్నాయి. ఇప్పుడుండే పాశ్చాత్య సభ్యత సంస్కృతిలో మనకు ఏవైతే పాశ్చాత్య సభ్యత భౌతిక విద్య ఏదైతే ఉందో అటువంటి విద్యల్లో ఆత్మ కళ్యాణం చేసేటువంటి విద్య మనకి ఏం లేదండి. కావాలి చూడండి, మనకు భౌతిక విద్య డబ్బు ఎలా సంపాదించాలని నేర్పిస్తున్నాయి, స్వార్థంగా ఎలా ఉండాలని నేర్పిస్తున్నాయి, కానీ ఆత్మ కళ్యాణం కోసం మనకి ఏ శాస్త్రం అక్కడ మనకు ఇప్పుడున్నే భౌతిక విద్యా విధానం ఎక్కడ లేదండి. ఒక విషయం లేదా ఒక భౌతిక యంత్రాల పట్ల, భౌతిక విషయాల పట్ల ఆ విషయాల్లో వస్తుంది, కానీ ఎంత వచ్చినా కూడా ఒక సంపూర్ణ వికాసం అంటూ ఎప్పుడూ జరగదు. మనకు భౌతిక విద్యలు ఇప్పుడు ఉన్న విద్యలు ఏవైతే ఉన్నాయో సంపూర్ణ వికాసం ఎప్పుడు జరగదు. సంపూర్ణ వికాసం అక్కడ మనకు కనిపించిన మాట. అందుకే చాలా మంది ఎంత చదువుకున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ లో కూడా ఒక సమయం వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యం లేకుండా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అది కూడా మనం ప్రత్యక్షంగా చూస్తుంటాం పేపర్లలో, టీవీలలో. ఎందుకు? వాళ్ళకు సంపూర్ణ వికాసం కాలేదు. ఏదో ఒక విషయంలో వికాసం అయింది, వేరే విషయాలు చాలా నైపుణ్యం సంపాదించుకున్నారు, అంతవరకు ఓకే. కానీ మానవ జీవనం యొక్క ముఖ్య ఉద్దేశం అది కావాలంటే మీకు ఈ జన్మలో కలగకపోవచ్చు. ఒక జన్మ అంటూ ఖచ్చితంగా మీకు ఈ మానవ జన్మ అనేది ఎంతో అమూల్యమైంది. ఈ జన్మలో మనం మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే మోక్షం, అపవర్గం కోసమే ఈ జన్మ కలిగింది. కాబట్టి ముక్తి కోసం, మోక్షం కోసం, నిత్యానందం కోసం మనం ప్రయత్నించాలి. దీన్ని సదుపయోగం చేసుకోవాలనే భావన ఖచ్చితంగా కలుగుతుందండి. అది కొంతమందికి ఈ జన్మలో కలగవచ్చు, కొంతమందికి వచ్చే జన్మలో కలగవచ్చు. కానీ ఇది నిశ్చయం అన్నమాట. మానవ ఈ సృష్టి ఎందుకుందంటే సృష్టి ఉత్పత్తి నిర్మాణం మనం చెప్పుకున్న కైవల్య పాదంలో కూడా ఈ సృష్టి నిర్మాణం అంతవరకు నిరంతరంగా నడుస్తూ ఉంటుంది, సృష్టి ప్రక్రియ నడుస్తూ ఉంటుంది. కాబట్టి చిన్న ఖండ ప్రజలు నడుస్తూ ఉంటాయి అన్నమాట. కానీ జీవాత్మ కళ్యాణం కోసం, ముక్తిని అందజేసేంత వరకు ఈ సృష్టి మనకి ఎల్లప్పుడూ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సృష్టిలోకి, ఈ ప్రకృతిలోకి వస్తూ ఉంటాం. కాబట్టి మానవ జీవనం యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఆత్మ నిత్యానందం కోసం, నిత్య సుఖం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి వ్యక్తి యొక్క మూల ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క సుఖం కావాలి అనుకుంటారు. సుఖం కోసం ఏ ప్రయత్నం చేసినా సుఖం కోసం ప్రయత్నం చేస్తున్నమాట. నిరంతరంగా ఏం చేసినా కూడా సుఖం కోసమే. ఆ సుఖం సంసారంలో ఉన్నంతసేపు అది మనకు తాత్కాలికంగా ఉంటుంది, కానీ శాశ్వతమైన సుఖం కాదు. కాబట్టి ఈ సంసారాన్ని నిమిత్తం చేసుకుని సంసారం ఉంటూ భోగాలను ఏవైతే ఉన్నాయో, మంచి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవిస్తూ దాన్ని ఆరాధన చేసుకొని మన ముక్తి సుఖాన్ని పొందడం కోసమే, ముక్తి యొక్క సుఖాన్ని పొందడం కోసమే అది చాలా ఎన్నో వేల సంవత్సరాలు చెప్పిన 32 సంవత్సరాల ప్రయాణ వరకు మనకు ముక్తి కాలావధిలో ఉంటాము. అంత ఆనందాన్ని, నిత్యానందాన్ని పొందడం కోసమే ఈ మానవ జన్మ కలిగింది. కాబట్టి ఈ ఉద్దేశం పూర్తి కావాలంటే మనం ఆధ్యాత్మికంగా మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళినప్పుడే అప్పుడు మన జన్మ సార్థకం అవుతుంది. అది అటువంటి స్థితిని ఉత్పన్నం చేసుకోవాలంటే ఇటువంటి మనం నిరంతరంగా జాగరూకంగా ఉన్నప్పుడే, మన తనకే తాను అవలోకనం చేసుకున్నప్పుడే, నిరంతరంగా ఆత్మనిరీక్షణ చేసుకున్నప్పుడు ఇటువంటి ఆలోచనలు, భావన మనలో కలుగుతుంది. లేకపోతే సామాన్యంగా సంసారంలో చక్రంలో నడుస్తూ ఉంటుంది, ఇక్కడే కాలక్షేపం చేస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఇక్కడే తిరుగుతూ ఉంటాం. ఇంకా అవసరమైతే అధోపతనానికి కూడా వెళ్ళిపోతాం, ఇంకా పాతాళలోకం కూడా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇంకా పశు పక్షి క్రిమి కీటకాల్లో కూడా వెళ్ళిపోవచ్చు అన్నమాట, పాపాలు చేసుకుంటూ. కాబట్టి ఎల్లప్పుడు నిరంతరంగా జాగరూకంగా ఉండి మనం ముందుకు వెళ్తూ ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైతే జాగరూకంగా ఉంటారో మనం స్వాధ్యాయాత్ ఇష్ట దేవతాహరం అని చెప్పి యోగ శాస్త్రం చెప్పుకున్నాం. స్వాధ్యాయం చేయడం వల్ల, నిరంతరంగా స్వాధ్యాయం చేయడం వల్ల, గురువుల సంపర్కంలో ఉండడం వల్ల ఏమవుతుంది, ఇష్ట దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం ఆహ్వానిస్తారు. మనం వాళ్ళే మన దగ్గరికి వచ్చేసి మనం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మంచి ఉంటుందో, ధర్మం ఉంటుందో అక్కడ దేవతలంతా కూడా మనం ఆహ్వానిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు వేద మంత్రం చెప్తున్నమాట, యో జాగారహ తం రిచహ కామయంతే. ఋగ్వేదం యొక్క మంత్రాలు కూడా దాన్ని ఇష్టపడుతున్న అటువంటి వ్యక్తిని, జాగ్రత్త వ్యక్తి అతని దగ్గరికి రావాలని చెప్పి వేద మంత్రుల యొక్క రహస్యాలు కూడా అవి ఏవైతే ఉన్నాయో ఇష్టపడుతున్నాయి, సామవేదాలు ఇష్టపడుతున్నాయి. ఆ రకంగా ప్రతి వ్యక్తిని కూడా లోకంలో మనం చూస్తున్నాము. అన్ని రకాలుగా జ్ఞానాన్ని సంపాదించడం కోసం, దేవతలు అతన్ని ప్రేరేపించడం కోసం, ముక్తి యొక్క మార్గంలో తీసుకెళ్లడం కోసం, ప్రేరణ పొందడం, పెంపొందించడం కోసం మనకు ప్రేరేపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం నిరంతరంగా జాగ్రత్తగా ఉన్నప్పుడే మనకు అందరూ సహాయంగా ఉంటుందో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి మీరంతా ఈ మార్గంలో వచ్చారంటే ఆ సంస్కారం ఉండబట్టి, ఇప్పుడు ఉండే జనరేషన్ లో కూడా అన్ని వదులుకొని ఇట్లా వచ్చారంటే ఆ సంస్కారం ప్రబలంగా ఉంది. కాబట్టి మీరు ఈ మార్గంలో సమయం తీసుకొని కనీసం అంటే ఆత్మ పరమాత్మ విషయాలు మీకు రుచికరంగా అనిపిస్తున్నాడు, కనీసం ఈ మార్గంలోకి వచ్చారనమాట. ఈ మార్గంలోకి వచ్చారంటే ఈ రోజు కాకపోయినా, రేపు కాకపోయినా, ఒక సంవత్సరం కాకపోయినా, ఒక జన్మ కాకపోయినా ఖచ్చితంగా ఒక రోజు మనకు ఈ మార్గంలోకి వచ్చాం. కాబట్టి ఖచ్చితంగా మనకు ముక్తి అనే మార్గం వైపు అతి దగ్గరలో కనీసం లైన్ లో నిలబడ్డాం అన్నమాట. అట్లా ఇదే మార్గంలో ఉంటుండే, ఇదే జన్మ తీసుకొని ఇంకా ఉండే వాళ్ళు ఎంతో మంది మనకు ఉన్నారు. కానీ వాళ్ళకి ఈ మార్గం అంటే కూడా తెలియదు, ఇటువంటి విషయాల పట్ల రుచి శ్రద్ధ కలగటం లేదు.
సంసారంలో ఉండే విషయ వాసనలో యుక్తమై లీనమై ఉన్నదన్నమాట. అది తాత్కాలికం అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక వయసులో ఉండే వాళ్ళకి అందరికీ మీకు తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా శాశ్వతం కాదు, ఇది దుఃఖమయమైన జీవనం ఈ సంసారం అని చెప్పి ప్రతి ఒక్కరికి అనుభూతి కలుగుతూ ఉంటుంది, పెద్దవాళ్ళకి, 50 దాటిన వాళ్ళందరికీ. కాబట్టి ఇవన్నీ అటువంటి స్థితి మనం యువావస్థలో మన ఆధ్యాత్మిక స్థితిని మనం ఆధ్యాత్మికతను పొంది మనం సమయాన్ని సార్థకం చేసుకొని కర్తవ్యాలు దాయత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివృత్తం చేసుకొని ఒక విధి విధానం ప్రకారం శాస్త్రోక్త పద్ధతి ప్రకారంగా దాయత్వం నివృత్తం అయిపోయిన తర్వాత ఆ శేష అవశిష్టమైన జీవనాన్ని మనం ఈ ఆధ్యాత్మిక విద్యలో మనం ముందు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఇటువంటి ఆధ్యాత్మ అంటే ఆత్మ భావన అనేది మనలో కలుగుతుంది. ఆత్మ పరమాత్మ విషయాల పట్ల మనలో జాగృతి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ మనకు ఈ మంత్రం ద్వారా అదే సంకేతం ఇచ్చారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ మళ్ళీ అటువంటి భావన తీసుకొని రావాలి, అప్పుడు అది మనకు ఇలాంటి జాగృతి మనలో కలుగుతుంది. కాబట్టి అలా అందరూ ప్రయత్నం చేస్తానని మన మహాపురుషుల జీవిత చరిత్రలు ఉన్నాయి. రాముడు, కృష్ణుడు కావచ్చు, శివుడు కావచ్చు, పురాణాలు చాలా రోచకంగా ఉన్నాయి. దాంట్లో కపోల కల్పితాలు చాలా ఇచ్చారు. అందువల్ల ఇప్పుడు మనం చాలా మందికి వాళ్ళకు అంటే రకరకాలుగా మనలో ఉండే కొన్ని దోషాల వలన వాళ్ళకి సమానం చెప్పడం వాళ్ళకి అది లోకు అయిపోయింది అన్నమాట. మన శాస్త్రం అంటే వాళ్ళకి నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా అయిపోయింది అన్నమాట. కానీ కొన్ని మనుస్మృతి కావచ్చు, ఇంకా కొన్ని రామాయణ మహాభారత దాన్ని పిల్లలు కానీ పిల్లల నుంచి పెద్దల వరకు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా చాలా ఉన్నాయండి. కాబట్టి అటువంటి విషయాలు మనం నిరంతరంగా స్వాధ్యాయం చేసుకుంటూ ఉంటే, నిరంతరం మనం ప్రయత్నం చేస్తుంటే, కానీ మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. వాళ్ళు ఒక సరైన మార్గంలో మన లెక్క మనం ఏ విధంగా సమయాన్ని వ్యక్తం చేసామో అలా కాకుండా వాళ్ళ భవిష్యత్తు మనం తీర్చిదిద్దిన వాళ్ళం అవుతాం. కాబట్టి ముందు మన ఆచరణలో పెట్టి మన పిల్లలకు మనం ఒక మార్గం తీసుకెళ్తేనా అది వాళ్ళ జీవనాన్ని సుఖమయం, ఆనందమయం చేస్తుంది. కాబట్టి అలా ప్రయత్నం చేయండి. కాబట్టి యో జాగారహ తమ్ రిచః కామయంతే యో జాగారహ తమ్ సామానియంతి, ఈ సామవేదాలు కూడా ప్రాప్తమవుతాయి. అదేవిధంగా అటువంటి వ్యక్తికి యో జాగారతం అయం సోమ ఆహా, సోమ అంటే పరమాత్మ సకల ఐశ్వర్యయుక్తమైనటువంటి ఆ పరమాత్మ తవ అహం సఖ్య, నీ మిత్రుడిగా దగ్గరగా ఉండి నేను ఎల్లప్పుడూ నీకు సహాయంగా ఉంటాను అని పరమాత్మ స్పష్టంగా ఇక్కడ వేదమంత్రంలో సంబోధిస్తున్నాడు. కాబట్టి మన ఆ రకంగా అగ్నికి సమానంగా ఎల్లప్పుడూ నిరంతరం జాగరూకంగా ఈ విధంగా ప్రకాశిస్తుంటే అలా ప్రకాశిస్తూ ఉంటేనా అందరు సహాయంగా ఉంటారు, పరమాత్మ సహాయంగా ఉంటారని చెప్పి మనకు ప్రత్యక్షంగా వేదమంత్రం చెప్తుంది. ఈ రకంగా అందరూ ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. జాగరూకంగా ఉండి అవశిష్ట జీవనాన్ని మనం ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు చదవడంలో మనం దీంట్లో సమయాన్ని కాలక్షేమం చేసినప్పుడు విద్యాధ్యాయంలో అది మనకు మంచి మార్గాన్ని చూపిస్తుందని చెప్పి ఆశిస్తూ, ఇందులో ఎవరికన్నా ఇంకేమైనా సందేహాలు ఈ విషయంలో చెప్పండి. ఈ విషయం మీద ఎవరికైనా సందేహం ఉందండి? ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే ఒక్కోసారి ఎలా ఉంటుంది, అదే ఇట్లే ఒక ఆచార్య భిక్షు అంటే మంచి సన్యాసి అండి, మంచి మహాత్మ, అప్పట్లో ఇప్పుడు వ్యక్తి కాదు, ఉపదేశం చేస్తున్నా అంటే ఇది దృష్టాన్ని వాస్తవం జరిగిన ఘట. అంటే మనము ఈ మార్గంలో ఉంటూ కూడా చాలా మంది అంటే మనం సుషుప్తి జాగృత అవస్థలో కాకుండా సుషుప్తి అవస్థలో ఉంటుంటామండి. ఇక్కడ దృష్టాంతం కనిపించిందిగా చెప్తున్నాను. ఆచార్య భిక్షు అంటే ఉపన్యాసం చెప్తూ ఉన్నామాట. ఉపన్యాసం చెప్తూ ఉంటే ఒక భక్తుడు, ఒక శ్రావకుడు అంటే వినేవాడు ఉపన్యాసం వింటున్నాడనమాట. ముందే కూర్చుని ఉపన్యాసం వింటూ ఉంటే సహజం ఎవరికైనా కానీ అది ఆటో నిద్ర వచ్చేస్తుందన్నమాట. అంటే జాగరూకంగా లేకుండా నిద్ర వస్తున్నారు. జాగరూకంగా ఉండే నిద్ర రాదండి. జాగరూకం ఇప్పుడు చాలా మంది నేను స్వాధ్యాయం చేసినప్పుడు పుస్తకం పట్టుకుంటే అయిపోయి నిద్ర వచ్చేస్తుంది, పుస్తకం పట్టుకుంటే నిద్ర వచ్చేస్తుంది అంటుంటారు అనమాట. అలా ఏదైనా ఒక్కోసారి ఉపన్యాసం చెప్పేటప్పుడు కూడా మనకు తెలియకుండా జాగరూకంగా లేనప్పుడు నిద్ర నిద్ర వచ్చేస్తుంటుంది. ఆ స్వామి ఎందుకంటే ఆ సన్యాసి స్వామి ముందు ఎదురుగా కూర్చున్నాడు కాబట్టి స్పష్టంగా కనిపిస్తుంది. దూరంగా కూర్చుంటే ఏదో విధంగా ఉండేది, దగ్గర కూర్చున్నాడు. స్వామి అండి ఏం చెప్పాడంటే అతన్ని పిలిచి, అయ్యా నిద్రపోతున్నావా అని అడిగాడు అనమాట. నిద్రపోతున్నాడు. అప్పుడు ఉలిక్కిపడి తగిన లేదు స్వామి అని చెప్పి మళ్ళా దాన్ని కొంచెం కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేశామట. మళ్ళా ఆయన స్వామి నిరంతరంగా ప్రవచనం ఉపన్యాసం చెప్తూ ఉన్నాడనమాట. మళ్ళీ కొంత కాలానికి ఏమైపోయింది, ఎందుకంటే అది ఆ తమగుణ అవస్థలో ఉన్న జాగృతిక అవస్థలే లేదన్నమాట. మళ్ళీ కొంత సమయానికి మళ్ళీ నిద్ర వచ్చేసింది. ఏమైనా నిద్రపోతున్నావయ్యా అంటే లేదు స్వామి అని చెప్పి మళ్ళా లేచి కూర్చుంటాడు అనమాట. లేచి కూర్చుంటూ అర్థం చేస్తామట. అలాగే 2-3 సార్లు జరిగిందన్నమాట. లేదు అని చెప్పి దాన్ని ఏదో కవర్ చేసుకుంటామట.
అంటే అంత జాగరూక స్థితులు లేవని చెప్పి చెప్పడం కోసం ఇక్కడ అన్నమాట. మన జాగరూకం లేనటువంటి స్థితి వెళ్తున్నాం. నెక్స్ట్ ఉన్నావా పోయావా అంటే అంటే బతికే ఉన్నావా అంటే ఆ రకంగా హిందీలో అడిగారు. అప్పుడు ఇక్కడే ఉన్నావా ఈ స్థితిలో ఉన్నావా అంటే బతికే ఉన్నావా అంటే లేదు స్వామి లేదు స్వామి అంటాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ముఖ్య తాత్పర్యము అంటే దగ్గర ఉంటూ మనం ఏమవుతుందంటే అక్కడ ఏ స్థితిలో ఉంటాం జాగృత అవస్థలో ఉండము. తమగుణ అవస్థలో సుప్త అవస్థలో ఉంటామంట. నిద్రపోతూ ఉంటాం. అందుకే మనకి ఏమి అది దగ్గర ఉంటూ కూడా ఒకసారి మనకు అవి ఆ జ్ఞానాన్ని ప్రసాదించవు. ఆ దృష్టాంతం చెప్పా అంటే మన దగ్గర కూడా ఉంటాం చాలా మటుకు. ఒకసారి మనం జాగృత అవస్థలో ఉన్నప్పుడు మనకి సమయం అలాగే కాలక్షేపం అవుతుంది, వృధా అవుతూ ఉంటుంది. అప్పుడు ఏం చెప్తున్నావు సమాజం చెప్తున్నామో తెలియదు అన్నమాట. ఇప్పుడు బతికే ఉన్నామంటే లేదు స్వయం బతకలేదంట. ఎలా ఉంటుంది అంటే అప్పుడు నిద్రావస్థ మేలుకున్నామంట. అప్పుడు ఏం చెప్తామో తెలియదు అన్నమాట. అలాంటి పరిస్థితి మనకు ఒక్కోసారి అందరికి కలుగుతూ ఉంటుంది అన్నమాట. సమాజంలో మనం అన్ని చేస్తూ ఉంటాం, అందులోనే ఉంటాం. తెలిసి ఏ స్థితిలో ఉండాలి తెలిసినా కూడా మనం జాగరూకంగా లేనప్పుడు ఇటువంటి పరిస్థితి మనకు ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ మనం జాగరూకంగా ఉండాలి. సక్రియంగా ఉన్నప్పుడే మనకి ఎల్లప్పుడూ అన్ని దిశానిర్దేశం అనేది జ్ఞాన చక్షు అనేది మనకి ఎల్లప్పుడూ మార్గాన్ని చూపిస్తూ ఉంటాయి. అటువంటి వ్యక్తులకు అందరూ సహాయంగా ఉండి మనకు ముందు తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి ఎల్లప్పుడూ మనం జాగరూకంగా ఉండాలి. అప్పుడే మనకు ఒక మార్గం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రకాశం అనేది జ్ఞానం అనేది ఎల్లప్పుడూ మన లోపల ఉంటుందండి. ఒక వ్యక్తి అలాగే అడిగాడు అన్నమాట. గురువుని ఎవరిగా అంటే ఆ గురువు అంతిమ స్థితిలో ఉంటే, చనిపోతున్న స్థితిలో ఉంటే ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే స్వామి మీరు వెళ్ళిపోతే ఆచార్యజీ మీరు వెళ్ళిపోతే మాకు మార్గం చూపించే వాళ్ళు ఎవరు, మాకు విద్యా ప్రకాశం ఇచ్చే వాళ్ళు ఎవరు, అంటే మార్గాన్ని చూపించే వాళ్ళు ఎవరు అంటే అప్పుడు ఆ ఆచార్య ఏం చెప్తా అంటే మార్గం అనేది మన మనసులో ఉంటుంది. మనసా వాచ కర్మణ ఉంటుంది. మనం నిర్మలంగా మన మనసుతోటి కర్మతోటి కాయతోటి మనం నిర్మలంగా పవిత్రంగా ఉన్నప్పుడు ఆ ప్రకాశం అనేది ఆ మార్గం అనేది మనలో కనిపిస్తుంది. కాదు ఏ తీర్థాల్లో కానీ ఏ దేవతల్లో కానీ మార్గదర్శనలో కానీ అక్కడ ఉండవు. కాబట్టి అది ఆత్మను నీ అంతరాత్మలో నీ దేవాలయంలో వెతుకు, ఆ ప్రకాశం కనిపిస్తుంది. ప్రకాశం చూపించే వాళ్ళు ఎవరు ఉండదు. నీ ప్రకాశం నువ్వే చూడాలి. పక్కన వాళ్ళు ఎవరైతే ఉన్న గురువులు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, అవన్నీ నిమిత్త మాత్రులు. వాళ్ళు నీకు మార్గాన్ని చూపించగలుగుతారు కానీ నీ మార్గం వైపు తీసుకెళ్లి వెనక కూర్చోబెట్టుకుని వెళ్ళలేదు. ఎంతసేపున్నా ఇలా వెళ్ళు అని చెప్పేవాళ్ళే కానీ తర్వాత ప్రయత్నం అంతా మనమే చేయాలి. కాబట్టి ఆ ప్రయత్నం మనం చేసినప్పుడే ఆ ప్రకాశం మనకు కనిపిస్తుంది. కాబట్టి మనము లోపల ఉండే ప్రకాశాన్ని మనం అది జాగృతం చేయాలంటే మన మనసా వాచ కర్మన శుద్ధంగా పవిత్రంగా ఉన్నప్పుడు ఇటువంటి ప్రకాశం, ఇటువంటి ఆత్మ పరమాత్మ విషయాలు మనకు బోధపడతాయి. ఇంకా మన జీవనం యొక్క ముఖ్య లక్ష్యం, ఉద్దేశం ఏదైతే ఉందో అది మనకు బోధపడుతుంది. కాబట్టి అటువంటి స్థితిని సంపాదించుకోవాలంటే ఎల్లప్పుడూ జాగరూకంగా ఉండాలి. అలా జాగరూకంగా ఉన్నప్పుడు అందరూ సహాయంగా ఉంటారు, మనకు ముందుకు తీసుకెళ్తారు, ప్రేరణ ఇస్తుంటారని చెప్పి మనం ఈ మంత్రం ద్వారా తెలుసుకున్నామండి. అస్తు. నమస్కారం అండి. ఇచ్చెంతి దేవా అన్నది ఆ కొటేషన్ చెప్పరా? ఇచ్చెంతి దేవా శృణ్వంతం శృణ్వంతం న స్వప్నాయ స్పృహయంతి స్పృహయంతి. ధన్యవాదాలండి. అంటే దేవాహ శృణ్వంతం ఇచ్చిన బాగా వింటుండే వాళ్ళను, సక్రియంగా ఉండే వాళ్ళని ఇష్టపడుతుంటారు అన్నమాట. నా స్వప్నాయ స్పృహంతి, స్వప్నలోకంలో కలగంటూ ఉండే వాళ్ళను, ఆలస్య ప్రమాదంతో పెద్ద పెద్ద మాటలు చెప్పే వాళ్ళను, అటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా స్పర్శించడానికి కూడా మాట్లాడడానికి కూడా ఇష్టపడదు అన్నమాట. ధన్యవాదాలు. కాబట్టి ఎల్లప్పుడు మనం జాగరూకంగా ఉన్నప్పుడే మనకు అందరూ సహాయంగా ఉంటారని చెప్పి మనకు చాలా శ్లోకాలు చెప్తున్నాయి. కొన్ని దృష్టాంతాలు కొంచెం అర్థం కావడం కోసం ప్రయత్నం చేశాను చెప్పడం కోసం ఈ మహాపురుషుల యొక్క జీవిత చరిత్రలు. ఇంకోటి శివరాత్రి విషయంలో చెప్పాను కదా, అది శివుడికి ఆ రోజు ఆత్మ సాక్షాత్కారం జరిగింది. మహాన్ వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఆత్మ సాక్ష్యం కలిగింది కాబట్టి ఆ నుంచి శివరాత్రి, శివ జాగరణ అనేది మనకు మొదలైపోయింది. కాబట్టి అట్లా చాలా మంది ఉన్నారు మహాపురుషుల యొక్క మనకు జీవన చరిత్రలు ఏవైతే ఉన్నాయో వాటి చదువుకొని మనం ఈ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడానికి మనకు ప్రేరణ కలుగుతూ ఉంటుంది. అందుకే ఎల్లప్పుడూ ఏదో ఒకటి మహాపురుషుని యొక్క జీవిత చరిత్రని ఎప్పుడు చదువుతూ ఉండాలండి. అప్పుడు చాలా వాళ్ళు జీవనం విధానంలో దేవుని ఘటనలు చాలా ఉంటాయి. మనకు ఒక వాక్యం కావచ్చు, ఒక శబ్దం కావచ్చు, ఒక అక్షరం కావచ్చు మనిషిని ప్రేరేపించడం కోసం. కాబట్టి ఎప్పుడు ఏ రకంగా మన మనసును మార్చేయచ్చు. కాబట్టి మనం ఎల్లప్పుడూ జాగరూకంగా ఉన్నప్పుడు మనం ఏదైనా తెలుసుకోవాలి, లక్ష్యం పెట్టుకున్నప్పుడు, నాకంటూ ఒక లక్ష్యం ఉన్నప్పుడు మీకు ఇవన్నీ ఆలోచనలు వస్తాయి. మన దగ్గర లక్ష్యం చేయాలనుకోండి, మనం లక్ష్యం లేనప్పుడు లక్ష్యానుగుణంగా ప్రయత్నం కూడా చేయం. లక్ష్యం ఉన్నప్పుడు లక్ష్యానుగుణంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం.
కాబట్టి లక్ష్యం అనేది అతి ఆవశ్యకం. అప్పుడే మనం జీవనంలో ముందుకు వెళ్ళగలుగుతాం. అస్తు అండి. మహోదయ, యో జాగారః ఋగ్వేద ఆ మంత్రాలు ఒకసారి చెప్పరా? యో జాగారః తం రిచః కామయంతే. మీకు స్లైడ్ ని పెట్టాను కదండి, కనిపిస్తుందా లేదా? ఇప్పుడు లేదండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. యో జాగారః, యో జాగార తం రిచః కామయంతే. ఋగ్వేదములు ఇష్టపడతాయి. యో జాగారః తం ఊ సామానియంతి. ఊ అనేది ఇక్కడ ఇంకా ఋగ్వేదమే కాదు, సామవేదాలు కూడా ఇష్టపడతాయి, అంటే అవి ప్రాప్తం అవుతాయి. ఊ అంటే ఇక్కడ అవ్యయపదం. తం ఊ తం సామానియంతి. యో జాగార తం అయం సోమ ఆహ. అటువంటి వ్యక్తిని సోమ అంటే సకల ఐశ్వర్యయుక్తమైనటువంటి ఆ పరమేశ్వరుడు ఉపదేశం ఏం చెప్పినాం? తవ సఖ్యే అహమస్మి. నీకు సఖ్యుగా, మిత్రుడిగా, నీకు తోడుగా నేను ఉన్నాను. న్యోకాహ అని చెప్పి ఇక్కడ అంటే ప్రతి నిత్యము నిశ్చిత విద్యమానంగా నేను ఉపస్థితంగా ఇక్కడ ఉంటాను. నీకు నీ క్రియాకలాపాల్లో నేను ముందు తీసుకెళ్ళడం కోసము. అంటే నీ అంతరాత్మ నేను ఉన్నాను. ఎల్లప్పుడూ నువ్వు జాగరూకంగా ఉంటే సరిపోతుంది. నేను నిన్ను ముందు తీసుకెళ్తాను, ప్రేరేపిస్తా అని చెప్పి అటువంటి శక్తి, ఆత్మిక బలాన్ని, ఆత్మిక స్థైర్యాన్ని ఆ పరమాత్మ ప్రసాదించడానికి అహం అస్మి అని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నామట. తవ సఖ్య, నీ మిత్రుడిగా అహమస్మి, నేను ఉన్నాను, విద్యమానంగా ఉన్నాను. యోక అంటే విద్యమానంగా ఇక్కడ ఉపస్థితుడై ఉన్నాను. అదే కింద కూడా అగ్ని జాగార అని చెప్పి, అగ్నికి సమానంగా ఎవరైతే అగ్ని విధంగా ప్రకాశవంతంగా దీప్తివంతంగా ఉంటుందో అలాగా అదే విషయాన్ని మళ్ళీ రిపీట్ చేశామట. అగ్ని సమానం అయితే ప్రకాశవంతంగా ఉంటాడో అటువంటి వ్యక్తికి అందరూ సహాయంగా ఉంటారు. మనకు వేదాలు చెప్తున్నప్పుడు, పరమాత్మ చెప్తున్న సహాయంగా ఉంటున్నప్పుడు లౌకిక వ్యక్తులు ఉండడం అది సహజం, అది ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం. కాబట్టి అటువంటి స్థితిని మనం సంపాదించుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు అది సాధ్యమవుతుంది. ఇక్కడ జాగరణ వృత్తి, మనలో సంకల్పం, తెలుసుకొని జిజ్ఞాస భావన, ఇవన్నీ మనం జాగరూకంగా ఉన్నప్పుడే సాధ్యమవుతాయి. అస్తు అండి. ఓకే అండి, ఇంకేమైనా ఉంటే తెచ్చుకుంటామండి ద్వారా. అస్తు మహోదయ, ధన్యవాదాలు. పాఠ ధన్యవాదాలు మహోదయ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. నమస్కారం. అయ్యా గురువు గారు, జీ చెప్పండి. సార్ నా పేరు శేషగిరావు. నేను సంఖ్యాదర్శన పుస్తకం కోసం నా పేరు ఇంతవరకు రాలేదు. మళ్ళా మీకు మెసేజ్ పెట్టాను, మీరు మళ్ళీ మీరు చూసారో ఒకసారి మెసేజ్ వాట్సాప్ పంపించండి. సార్ నేను పంపించాను, ఇదే గ్రూప్ లోనే పంపించాను. నేను కృపయ ఒకసారి నాకు వ్యక్తిగతంగా ఇప్పుడు పంపించండి. ఇదో వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు. మీ పేరు నాకు కూడా కనిపించలేదు, శేషగిరి రావని చెప్పి. అవునండి. బై మిస్టేక్ పైన ముందు ఒకసారి పంపించాను, అది మిస్ అయినట్టుంది. ఇప్పుడు కృపయ నాకు పంపించండి ఒకసారి. మహోదయ, నా పేరు తిరుమలయ్య. నేను కూడా పంపించినాను, నాకు కూడా ఏం మెసేజ్ రాలేదు, బుక్ రాలేదు. తిరుమలయ్య కాదు, మీరు వచ్చేసింది, మీకు అది బిల్ కూడా వచ్చేసింది. ఈ రోజు రేపుగా వచ్చేస్తుంది ఖచ్చితంగా. సరే. తెలుగులో కూడా అడిగినాను, తెలుగు సంస్కృతం రెండు అడిగిన. తెలుగు ఇప్పుడు కొంచెం వెయిట్ చేద్దామండి. ఈ తెలుగు అనేది కొంచెం 9 తర్వాత అతను కొంచెం కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు. 9 తర్వాత నేను పంపిస్తాను. మళ్ళీ ఒకసారి అప్పుడు ఫోన్ చేస్తేనా అతను కొంచెం ఫ్రీ అయిపోతాడు, పుస్తకాలు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో. ఓకేనా? అప్పుడు ఒకసారి 9 తర్వాత అంటే 15కు మధ్యలో మనం పాఠం ముందు ప్రారంభం కావడానికి ముందు
ఒకసారి మళ్ళీ ఫోన్ చేయండి. ఇప్పుడు సంస్కృత పుస్తకాలు, హిందీ రెండు ఉంటాయి మనకు. ముఖ్యంగా సంస్కృత భాష్యం కావాలి, అది వస్తుంది అందరికి. అది దాంతో పని జరుపుదామండి. ఇప్పుడు పని చేసుకుందాం. ధన్యవాద మహోదయ. మహోదయ బుక్ పంపించారా నిర్మలాదేవి గారికి? ఏ బుక్ అండి? అదే సాంఖ్య దర్శనం సంస్కృత హిందీ బుక్ ఉంది కదా, 1 ఆగస్టు. జీ పంపిస్తాను. ఒకసారి నేను పంపిస్తాను. ఓకే ఓకే ఓకే. నేను దాన్ని ఓం నమస్తే గురుజీ. మహోదయ గురుజీ 2 బుక్స్ పుస్తకాలు పంపించాము అని చెప్పారు, నాన్న చెప్పారు గురుజీ. మహేష్ గారండి. శివశంకరప్ప నామ్స్ 2 బిల్లులు వచ్చాయి. నాన్నగారికి ధన్యవాదాలు గురుజీ. సరే గురు, ధన్యవాదాలు. మహోదయ ఎప్పటి నుంచి చెప్పడం మొదలు సార్ పెడతారు? నిన్న చేరింది సార్ పుస్తకము సాంఖ్య దర్శనం. ఒకటే రెండా? ఒకటి వచ్చింది సార్, ఇంకోటి నెక్స్ట్ ఫస్ట్ 2 రాసింటి, అది ఎందుకో మిస్ అయింది. ఇంకోటి కూడా వస్తుందండి, వస్తుంది. ఒకసారి ముందు నేను రిసీవ్ చేసుకున్నా సార్, తీసుకున్నా సార్. ఓకే. మనకు పూర్ణిమ నుంచి స్టార్ట్ చేసుకున్నాం అండి. పూర్ణిమ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు శుక్రవారం వరకు, ఈ శుక్రవారం చెప్పుకున్నాం. శుక్రవారం తర్వాత మళ్ళా మనం పాఠం వరకు మనం సెలవు పెట్టుకుందామండి. కొన్ని రోజులు, ఒక వారం మధ్యలో. రేపు గురువారం శుక్రవారం వరకు మనం ఈ పాఠం కంటిన్యూ చేద్దాం. తర్వాత మనం కొన్ని రోజులు మధ్యలో గ్యాప్ ఇద్దాము. తర్వాత సాంఖ్య దర్శనం మొదలు పెట్టుకుందాం. ఈ వేద ప్రవచనం గురించి మనం ప్రతి ఆదివారం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రతి ఆదివారం చెప్పుకున్నాం. ఇప్పుడు ఎందుకంటే పాఠం మధ్యలో కొంచెం అవకాశం ఉంది కాబట్టి అలా కొంచెం ప్రయత్నం చేస్తున్నాం. శుక్రవారం తర్వాత మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ ఇద్దాం. గ్యాప్ ఇస్తే బాగుంటుంది చాలా మందికి. ఒకేసారి మళ్ళీ కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా శుక్రవారం నుంచి మనం సెలవు పెట్టుకుందాం. పండగ అయిపోయేంత వరకు, పండగ వరకు. పండగ అయిపోయిన తర్వాత ఎట్లా మనకు సాంఖ్య దర్శనం మొదలవుతుంది కాబట్టి అప్పుడు ఇంకా అవసరం లేదు. ప్రతి ఆదివారం ఇటువంటి ఉపదేశం మనకు వేదమంతా తీసుకుని కొంచెం ఇంకా సూక్ష్మంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఇంకా ప్రతి ఆదివారం అమావాస్యలో మనం ఎట్లా చెప్పుకుంటామంటే అమావాస్య పూజ ఎట్లా జరుగుతుంది ఇప్పటి నుంచి. ఇంకా ప్రతి ఆదివారం కూడా ప్రయత్నం చేద్దాము ఏదో ఒక విషయం వేదమంత్రం ద్వారా మనం విషయం తెలుసుకోవడం కోసం. అది ఇంకా కొంచెం అన్వయపూర్వకంగా నేను నెక్స్ట్ టైం వచ్చే రోజుల్లో ప్రయత్నం చేస్తాను. అన్వయపూర్వకంగా ఆ మంత్రం యొక్క అర్థం మీద కూడా అన్వయం చేసుకునే విధంగా. ఇప్పుడు దీంట్లో మంత్రంలో స్పష్టంగా ఉన్నాయి, పదాలు భిన్నగా ఉన్నాయి. నాకు తెలిసి అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. ఇంకా దాన్ని ఇంకా విడదీసి మనం భిన్నంగా పదాలు ఆ వేదం యొక్క మంత్రం ఏదైతే తాత్పర్యం ఉందో మనం అన్వయపూర్వకంగా చెప్పుకోవడం కోసం, పదవిభాగపూర్వకంగా చెప్పుకోవడం కోసం ప్రయత్నం చేద్దామండి. అస్తు. ముందే ఇది అవైలబుల్ ఉంటే ఫాలో అవడం ఈజీ అవుతుందండి మహోదయ. ఏంటండి? ఇది ముందే PDF గా పెడితే అది ప్రింట్ చేసుకోవడం ఏదో చేసుకుంటే ఫాలో అవడం ఈజీ అవుతుందేమో అండి మహోదయ. అలా చేయగలిగితే ఈజీ అవుతుంది. అంటే ఇప్పుడు చెప్పే మంత్రాలే అంటే మాకు. అవునండి, ఇప్పుడు చెప్పే మంత్రాలు. అందుకే కొంచెం గ్రూప్ లో పెడతా. అది మనకి ఇది అంటే ఒకటే మంత్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ అదే పెట్టాను. దానికి సంబంధించిన ఇప్పుడు శ్లోకాలు వచ్చినా కూడా అది కూడా నేను ప్రయత్నం చేస్తాను. అది కూడా మీకు శ్లోకాలు స్లైడ్ మీద పెట్టా కూడా ఇంకా రాసుకోవచ్చు, కనిపిస్తుంటాయి కాబట్టి ఇబ్బంది లేకుండా పంపిస్తాను. గ్రూప్ లో కూడా పెట్టేస్తాను. చెప్పుకుంటప్పుడు మనం శ్లోకాలు పెట్టేద్దామండి, ఉపయోగపడతాయి. కొంచెం మాట్లాడుతున్నారు, 5 నిమిషాలు అయిపోతుంది. గ్రూప్ లో పెట్టండి మహోదయ. అలాగే ఇప్పుడు మీకు వచ్చింది పెట్టండి మహోదయ. మీకు కనిపిస్తుంది. ఇది ఋగ్వేదం యొక్క మంత్రమే. అంటే ఇది 18వ మంత్రం అన్నమాట. ఇది గ్రూప్ లో పెట్టేస్తాండి. ఓకేనా? ప్రింట్ చేసుకుంటే కాస్త దాని గురించి అడగడానికి కానీ ఏదైనా అది మీకు ఇది పేపర్ ఇట్లా గ్రూప్ లో పెట్టేస్తాను, మీరు చూసుకోండి. ప్రకాష్ ప్రభాకర్ గారు. ఏం లేదు సార్, ఆయన ఏంటంటే నేను ఇంత ముందు ఒక సూచన చేసినాను. అంటే ఏం లేదు, మన యొక్క సభ్యులు కూడా ఏదో ఒక విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే మాట్లాడడానికి వాళ్ళకు కూడా మాట్లాడడానికి కొంచెం అవకాశం ఉంటే 5-10 నిమిషాల లోపుగా ఏదో ఒక ప్రధాన టాపిక్ సూచన చేసి దాని ప్రకారం మాట్లాడితే బాగుంటుంది నా ఉద్దేశం. టాపిక్ నిశ్చయించి ఇప్పుడు టాపిక్ వచ్చింది, ఇప్పుడు టాపిక్ ఏం రాలేదు కదా. ఇప్పుడు ఒక టాపిక్ పెట్టామంటే దాని గురించి మనం చర్చించవచ్చు అన్నమాట. అట్లా మీలో సభ్యులు ఇంకా ఏదైనా మాట్లాడతా అంటే ఖచ్చితంగా దాంట్లో ఇబ్బంది. మీరే రేపు ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడవచ్చు, ఇబ్బంది లేదు. ఏమైనా అట్లా ఏమైనా ఉన్నదా? ఒక విషయం ప్రస్తావించాలనుకుంటున్నారు? అలాగే స్వామి, ఏంటంటే విద్య అంటే సంక్షిప్తంగా మాట్లాడారు, లేదు మిథ్య, లేదు
గురుదక్షిణ లేదు, లేకపోతే అట్లా అట్లా అనేక గుడి యొక్క దర్శనం, అలా గురువు యొక్క ఆవశ్యకత, అట్లా ఒక సంక్షిప్తంగా చెప్పాలి. అంటే 5 నిమిషాలకు మించి లేదా 5-6 నిమిషాలకు మించి మాట్లాడుకునేది ఎవరు, అందుకంటే ఎక్కువైతే సరే అయితే రేపు మీరే ఒక విషయం తీసుకొని ఏదో ఒక విషయం అది అందరికి ఉపయోగపడే గురువు యొక్క ఆవశ్యక కావచ్చు, శిష్యుని యొక్క లక్షణాలు కావచ్చు, ఇంకా ఒక మానవుడి ఒక ధర్మం అంటే ఏంటి, మానవుడి యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి, మానవుడు ఎలా ఉండాలి, మనిషిగా ఉండాలి, ఎలా ఉండాలి, అట్లా కొన్ని విషయాలు తీసుకొని మీరు ఎవరిని ఒకవేళ ఒక 5 నిమిషాలు చెప్పగలుగుతారంటే మీరు అందరిలో ఇప్పుడు అంతా చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రయత్నం చేయండి ఎవరైనా చెప్పగలిగే వాళ్ళు. కాబట్టి మీరు రేపు ప్రయత్నం చేయండి. చెప్పగలుగుతా అంటే ముందు అవకాశం ఇచ్చేద్దామండి. ఆదివారం 2-3 రోజులు అనుకుంటున్నాం కదా, ఈ 2-3 రోజుల తర్వాత ఈ వేదమంత్రం తీసుకున్నాం అండి. సో ఆదివారం నిరంతరం నడుస్తుంది. ఈసారి ఆదివారం ఖచ్చితంగా ఈ పని చేద్దాం. అయితే ఈసారి ఈ ఆదివారం అలా పెట్టుకుందాం అండి. మీరు ఏదైనా కానీ ఇప్పుడు ఇంతకుముందు కూడా అనుకున్నాము ఏంటంటే మీరు ఏమన్నా చాలా మంది దీంట్లో డాక్టర్లు ఉన్నారు, ఆయుర్వేదం తెలిసిన వాళ్ళు ఉన్నారు, అది కూడా 10 మందికి ఉపయోగపడుతుంది. మీ దగ్గర ఏదైతే విషయం ఉందో, జ్ఞానం ఉందో అది కొంచెం షేర్ చేయొచ్చు. 5-10 నిమిషాల్లో మీకు ముఖ్యమైన విషయాలు బిందులు చర్చించవచ్చు. కాబట్టి ముందు అన్ని విషయాలు వచ్చాయనుకోండి, బిందువు ప్రకారం మాట్లాడాలి. ఏంటండి బిందువుల ప్రకారం మాట్లాడితే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అది మనకు గుర్తుండిపోతే అది ఉపయోగపడుతుంది. మనకు సామాన్యంగా చర్చించుకునే విధంగా మనకి ఏదో ఉపన్యాసం కోసం ఏమవుతుందో అది పై వెళ్ళిపోతుంటుంది. మహోదయ అది అప్పుడు గ్రూప్ ఓపెన్ చేస్తే మహోదయ ఒక్క రోజు ఎవరేం చెప్పాలనుకుంటున్నారని చెప్పేస్తే అది దాని ప్రకారంగా అందరికి అర్థమవుతుంది ఎవరేం చెప్తారనే విషయం. నా సూచన ఏంటంటే గురువు గారు ఇస్తే ఏదైనా బిందువు ప్రకారం ఆ బిందువు గురువు గారు సూచన చేస్తే ఆ ప్రకారం మాట్లాడదు. లేదు 1-3-4 బిందువులు అయితే నేను చెప్తాను. ముందు రోజునే మనం గ్రూప్ లో పెట్టుకుంటే ఆదివారం నాడు మనం ఆ విషయం గురించి చర్చించుకోవచ్చు. అవునండి, నేను అదే అంటున్నా. గ్రూప్ ని ఒక్కరోజు ఓపెన్ చేస్తే ఈ టాపిక్స్ పోస్ట్ చేయడానికి మాత్రం ఒక్కరోజు ఓపెన్ పెడితే వాళ్ళు ఎవరు ఇష్టం ఉంది వాళ్ళు పోస్ట్ చేస్తారు. దాని ప్రకారంగా మనము ముందుకెళ్ళచ్చు. అలాగే అదే ఇప్పుడు మీరే ప్రస్తావన చేయాలనుకుంటే మన గ్రూప్ మనకి ఇదే మన సాంకేతిక గ్రూప్ ఉంది కదా, ఈరోజు ఓపెన్ చేస్తా అండి. మీరు ఏది కావాలంటే మీరు విషయ ప్రస్తావన ఏది చెప్పాలనుకుంటున్నారో ఒకసారి పంపించేసేయండి, మనం తెలుస్తుంది. దాన్ని బట్టి మనం నిర్ణయించుకుందాం ఖచ్చితంగా. అలాగే అండి, ఏదో పంపించేసేయండి. 2-3 రోజులు పెట్టుకుని కావాలంటే అవసరాన్ని బట్టి రేపు నుంచే పెట్టుకుందాం. చూద్దాం రేపు ఒకసారి మీరు విషయ ప్రస్తావన వచ్చిందంటే ఏదో ఎక్కువ రేపు చూద్దాం, లేదంటే ఎల్లుండి కానీ 2-3 రోజులు పెట్టుకుందాం. ఎందుకంటే మన శుక్రవారం నుంచి మనం పాఠం జరగదాం అనుకుంటున్నాం కదా, మధ్యలో కొంత గ్యాప్ ఉంటే బాగుంటుంది. నాగలక్ష్మి గారు అంటే నాకు సందేహం, ఇప్పుడు ఆయన పెద్దవారు ఎవరో ఒక్కొక్క టాపిక్ మాట్లాడదాం అన్నారు కదండి, అంటే ఎటువంటి విషయాలు ఆ విషయం ఏ విషయం అనేది వాళ్ళు గ్రూప్ లో పెడతా అంటే గ్రూప్ ను గమనించండి ఒకసారి. గ్రూప్ లో ఏ విషయాలు వస్తాయనేది ఓకేనా. గ్రూప్ లో ఏ విషయం చెప్పాలనుకుంటున్నారు, ఏ విధంగా ప్రస్తావించాలనుకుంటున్నారు, ఒక బిందు ఏదైనా కావచ్చు. భవిష్యత్తులో పిల్లలు కూడా ఈ ఇబ్బందులు అంటే మనలాగా లేరు, ఇంకా ఎక్కువ దయనీయమైన స్థితిలో ఉన్నారు. అందుకే అటువంటి బిందువులు వస్తాయండి. ఇప్పుడు మనకు ఉన్న పిల్లలకు మనం ఏ సందేశం ఇవ్వచ్చు, పిల్లలకి ఎటువంటి సందేశం ఇవ్వాలి, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఇంకా వృద్ధులు కావచ్చు. అట్లా ఇప్పుడు మన జీవనంలో ఎవరికి ఏ ఆవశ్యకత ఉంది, మాతా విషయంలో కావచ్చు, తండ్రి విషయంలో కావచ్చు, గురువు విషయంలో కావచ్చు, అట్లా ఏది ఆవశ్యకత, అట్లా బిందువుల మీద కొన్ని బిందువులు ఇప్పుడు ఒకరిద్దరు చెప్పినట్టే మీకు తెలుస్తుంది. ఇప్పుడు 2-3 ఒక అవకాశం ఇచ్చినప్పుడు మీకు నేను కూడా ఒక విషయం చెప్పాలి అని మీకు కూడా ఒక ఆలోచన వస్తుందండి. కాబట్టి విషయాలు చాలా ఉన్నాయి, ఒకటని కాదు. అది మనం మొదలు పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి, అప్పుడు ఆలోచిద్దాం. ఓకేనా, కానీ ఏదో గ్రూప్ లో పంపించండి. అస్తు. ఓకే అండి, అలాగే గ్రూప్ లో మీరు పంపించేసండి. వీలైతే రేపు, లేకపోతే అవసరమైతే మనం ఆదివారం ఎట్లా అనుకున్నాము, అవసరం ఉంటే ఒకవేళ మీరు విషయం వచ్చిందంటే రేపు కూడా మనం చూడవచ్చు, ఇబ్బంది లేదు. అస్తు అండి. అలాగే మీరు ఏదైనా ఒక విషయం బిందు మీద సంక్షేపంగా దాని సారాంశంలో బిందు రూపంలో పెట్టామంటే నిజంగా అందరికీ ఉపయోగపడుతుందండి. అది ఏదైనా కావచ్చు, ఆయుర్వేద విషయం కావచ్చు, ఇంకేదైనా విషయం కావచ్చు, మీరు అందరూ
ఆ రకంగా మీ దగ్గర విశేష సేకరణ ఏదైతే ఉంటో అది ప్రస్తావించవచ్చండి. అస్తు. ఓకే అండి, నమస్తే. ధన్యవాదాలు మహోదయ. మహోదయ. నమో నమః. నమస్తే మహోదయ. నమో నమః.